మంచిదండి. దేవుని అపారమైన కృప. పోయిన ఆదివారం నాడు మరి మీకు తెలుసు అనుకుంటా, సండే ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం దాకా ఇక్కడ మీటింగ్లో ఉన్నా, 4-5 గంటల దాకా. 7 గంటలకు స్టార్ట్ అయిపోయింది. మా అక్కకి వచ్చిరాడు, ఎవరు కనిపించాడు నాకు అసలు. అందరూ వచ్చిరాడు ఇంటికి, కానీ నాకేం కనిపించలే. వినపడుతున్నాయి లైట్గా మాటలు, కానీ అంత స్పృహ కూలిపోయినా, కానీ కుర్చీలో ఊగబెట్టుకొని తీసుకుపోతున్నట్టుగా అనిపించింది నాకు. వాళ్ళకి వచ్చినాక నీళ్ళు తలమేయించాలి, వర్షం పడ్డది కదా లైట్గా, అప్పుడు తెలిసింది చాలా వరకు అయినా కూడా దేవుడు అన్ని ఏర్పాటు చేసి చక్కగా ఇక్కడ బెడ్ పేషెంట్ కాకుండా దేవుడు అపారమైన కృప. అందరి సంఘ ప్రార్థన, మీ అందరి ప్రార్థన వల్ల దేవుడు గొప్ప కార్యం చేసిండు. దేవునికి మహిమ. మంచిది. మనం ఎలా ఉండాలి ఏంటి, దేవుడు మరి ఇలా ఉన్నప్పటికీ మళ్ళీ అందులో సంఘ పరిచారకులు పాస్టర్ గ్రూప్లో కూడా పెట్టేసిరు తమ్ముళ్ళకి. చక్కగా అందరి మరి ప్రార్థన వల్ల దేవుని అపారమైన కరుణా వాత్సల్యంను బట్టి మీ మధ్యకు మళ్ళీ క్షేమంగా నడిపించాడు తండ్రి అయిన దేవుడు. మరి ఒక చక్కని అంశాన్ని ఈరోజు ఆలోచిద్దాం. మంచిదండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము. సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ అనేది ఇంత అంత కాదు. క్రైస్తవ్యాన్ని ఎంత అభాస్పాలు చేస్తున్నారో తెలియకుండానే వాళ్ళని కారణాలు చేయడం కాదు, కానీ బైబిల్లో దేవుడు ఏం చెప్పిండు, దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటా అన్నది మాట్లాడుకుందాం. వీడు ఇట్లా చేసిండు, మనకు అవసరం లేదు. అది వాళ్ళు దేవుడు చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు ప్రతిఫలం ఇస్తాడు. శరీర సంబంధులు మాత్రమే శరీర విషయంలో మనసు ఉంచుతారని బైబిల్ చెప్తుంది. కనుక నువ్వు శరీర సంబంధిగా వచ్చినావు అనుకో, నీకు ఫలితం అంటే ఏమి ఉండదు. ఆత్మ సంబంధి శరీర సంబంధిగా వచ్చి ఆత్మ సంబంధిగా మారాలి. ఇక బతుకంతా శరీర సంబంధిగా ఉంటే దానివల్ల ఎలాంటి యూజ్ అనేది ఉండదు. అందు గురించి చాలా జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 1 నుంచి చూస్తున్నాను. చాలా మరి అపోస్తులు అంటే ఆధిక్యం గలవారు. పేతురు, యోహాన్ గారు పగలు ఇంచుమించు ఒక 3 అవుతుందండి, 3 గంటల ప్రాంతం, ఇంచుమించు ఒక 3 అవుతుంది. 3 అవుతున్నప్పుడు మరి దేవాలయం, సుందరమైన దేవాలయం కాడికి వెళ్తున్నప్పుడు ఆ సందర్భం చూన్నాను. ఆ చదువు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు వెక్కి వెలుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడినైనా ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినము ఇంటికి తీసుకుపోతే మళ్ళీ తీసుకొచ్చి దేవాలయం కాడ వేస్తున్నారు అనమాట. ప్రతిదినం వాళ్ళని ఏం చేస్తారు, మోసుకొని వస్తున్నారు అనమాట. శృంగారం అని దేవాలయపు దూరము యొద్దన ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో వీళ్ళు ప్రార్థన చేసుకుని ప్రవేశింపబోయినప్పుడు వాడు చూచి భిక్షం అడగగా పేతురును యోహానును వీళ్ళిద్దరు తేరు చూసిరు. వాని దిక్కు ఎవరిని, భిక్షగా దిక్కు, కాళ్ళు లేవు, పుట్టింది మొదలు. కానీ మీరు పుట్టి కుంటివాడని మీరు గమనించండి. అక్కడ మనం గమనించాలి. బైబిల్లో చేసింది మెరాకిల్స్ మేం చేస్తాం, ఈ దొంగ మాటలు వద్దు. అసలు బైబిల్లో చేసింది సందర్భం అది అంతే. అది బైబిల్కు ఆ భక్తులకు స్థిరం. ఇప్పుడు ఉన్నది ఇంత మెడికల్, ఇంత సైన్స్ డెవలప్ అయిపోయింది, ఇంత మొత్తం టెక్నాలజీ ఉంది, ఇంత మీడియా ఇవన్నీ ఉన్నాయండి. నవ్వుకుంటారు, మొత్తం ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏం వీళ్ళకు అర్థమవుతలేదు. ఎందుకంటే అన్యజనుల మధ్య నమ్మిన వాళ్ళ మీ నామమును బట్టే ఏమైపోతుంది, దూషింపబడుతుంది, అభాస్పాలైపోతుంది. వీళ్ళ భాషలు ఏందో పిచ్చి భాషలు ఓనికి అర్థం కాదు. పిచ్చి చేస్తారు, మొత్తం పిచ్చి పట్టినట్టు. ఇది దేవుడు అసలు కోరుకోలేదండి. ఇది దేవుడు అసలు కోరుకోని అన్ని దుస్సాహసనాలు చేస్తున్నారు మొత్తం భయంకరంగా. దేవుడు అంటే భయం లేక, వాక్యం అంటే అర్థం తెలుసుకోలేక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారండి. భక్తులండి వీళ్ళు పవర్ఫుల్ పరిశుద్ధాత్మతో నింపుకొని మొదటి శతాబ్దంలో బహు బలంగా సేవ చేస్తున్నారు. పుట్టింది మొదలు కుంటివాడైపోయిందండి, పుట్టుకతోనే కాళ్ళు లేవు. భిక్షం ఎత్తుకుంటేందుకు ఒకరు తీసుకొస్తారు, వాళ్ళు ఇద్దరు తీసుకొచ్చి మోసుకుపోతారు, ఆడ పెడుతురు, సుందరమైన దేవాలయం దగ్గర పెట్టేస్తారు. కథ వస్తున్న వాళ్ళందరూ భిక్ష పడుకుంటారు. వీళ్ళని కూడా అలాగనే అనుకుంటారు. తేరు చూసిరు ఎవరు, యోహాన్ గారు, పేతురు యోహాను తేరు చూసి ఒక మాట అంటారు చూడండి. ఏమంటారు చూడండి, మా తట్టు చూడు. ఆ కుంటివాంతో అంటారు, మా తట్టు చూడమని చెప్పారు. వాడి యొద్ద కుంటివానికి ఏంటి చూడమనగానే ఏ వానికి ఆశ పుట్టింది. అమ్మ వీళ్ళు ఏదో నాకు ఇస్తారు, ఏంటో బంగారం ఏదో ఇస్తారు,
చూడమంటుర్రు అన వాళ్ళు వీళ్ళు తేరు చూసి మా తట్టు తేరు చూడమనగానే అటు చూసిండు. ఈ పేతురు యోహాన్లు ఏమన్నా ఇస్తారని దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాను. అంతటా పేతురు బాగా గమనించండి, పేతురు ఏమంటుండు? ఎండి బంగారములు మా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఏమున్నది కలిగింది. ఏముందండి? ఏముంది? కలిగినదే నీకు ఇస్తాను. నజరేయుడైన యేసునామమున యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి తన కుడి చేయి వారి కుడి చేయి పట్టుకోడు. ఎవరు? పేతురు గారు కుడి చేయి వారి కుడి చేయి పట్టుకొని పైకి లేవనెత్తగానే ఏమైపోయారు? వాడు ఎంతనే చూడండి, వాడు వెంటనే వాని పాదములు చీలమండలములు బలం పొంది అబ్బా దిగ్గున లేచి నిలిచి నడిచెను గంతులేసిండు, పరుగెత్తిండుగా దేవుని మహిమపరిచిండు. మీరు గమనించండి, ఇటొకడు ఇక్కడొకడు పట్టుకోరు. లే అని లేపుతావురు. వాడు ఎక్కడ లేపుతున్నాడు? కాళ్ళ పట్టుకొని రుద్దుతావురు. ఇది ఎంత అవమానకరం. మీరు గమనించండి, వీళ్ళు అట్లా చేసిరా? యోహాను సువార్తలో కూడా 5వ అధ్యాయంలో కూడా 38 ఏళ్ళ నుంచి ఒకడు ఉంటాడు. ఆడు యేసు దాని దగ్గరకు పోతాడు. చాలామంది ఉంటారు అక్కడ. ఆడు ఒక్కని దగ్గరికే పోతాడు. స్వస్థపడ కోరుచున్నావా అంటాడు. అయ్యా స్వస్థపడ కోరుతున్నాను నేను, కానీ ఆ కోనేట్లో దేవదూత వచ్చి నీళ్ళు కాదిరిస్తాండి. సందర్భం ఏంటంటే నీళ్ళు కాదిరిస్తుంది. గుంపులు పడి ఉంటారు ఆ సొరమును కట్టిన మండపంలో మొత్తం. ఎవడు ముందుగా దుంకుతాడో ఆ నీళ్ళలో పడతాడో మొట్టమొదటి కాలే. మళ్ళీ ఎంతమంది వాడు పడ్డ తర్వాత ఇంకా ఎంతమంది పడ్డా స్వస్థత ఉండదు. ఎవరిని కాళ్ళు అయితే నీళ్ళల్లో టక్కున ఫస్ట్ బాంది ఇట్లా కాలు పోతుందో మనకి ఎట్టి రోగమైనా క్లియర్ అయిపోతుంది, స్వస్థత అయిపోద్ది ఖచ్చితంగా. ఆయనకు ఎవ్వలేరు పాపం, దిక్కుమొక్కులేరు, ఎవ్వలేరు. ఆ నేననించారు అదే వ్యవస్థలో ఉండి చూసిండు యేసుక్రీస్తు. పాపం ఎవరు లేరు అనుకోండి. సరే నీ పరపెత్తుకొని నువ్వు నడువు అన్నాడు. అంతే. ఏమంటే ఏం చేసాడు? నడుచుకుంటూ పోయిండండి. వీళ్ళ లెక్క చేయలే. బైబిల్లో ఉన్నవి వేరు, వీళ్ళు చేస్తున్నంత ఏంటి బైబిల్కు విరుద్ధమైంది. బైబిల్ నమ్మిన వాళ్ళు శరీర సంబంధాలుగా మారాలా, ఆత్మ సంబంధాలుగా మారాలా? ఇప్పుడు వీళ్ళు ఏమిటికి వస్తున్నారు? దేవుని దగ్గరికి శరీర సంబంధాలుగా వస్తురా, ఆత్మ సంబంధాలుగా వస్తురా? శరీర సంబంధాలుగా వస్తురు. శరీర సంబంధాలుగా బోధించిన యేసుక్రీస్తుని ఆత్మ సంబంధాలుగా బోధన ఎలా స్టార్ట్ చేశారు? మొదటి శతాబ్దంలో జరిగినాయి, అన్నీ అయిపోయినాయి. సరే నా విషయమే చూసుకుంటే జరిగింది, విశ్వాసం ఉంచినాం ఏమని దగ్గర. ఇప్పుడు నీ ప్రార్థన నేను స్వస్థపడుతుందండి. ఒక 18 ఏళ్ళ నుంచి వెళ్ళి బాధపడుతుందండి. రక్తస్రావాల సిరి బాగా విధైపోతుంది, స్రావం అయిపోయి చాలా బాధపడుతుంది. నేను స్వస్థపడతా ఆయన చెంగు ముట్టుకుంటా అన్నది. యేసుక్రీస్తు ఏమన్నాడు? పేరు పెట్టి పిలవచ్చు కదండి, పేరు తెలియదా యేసుక్రీస్తుకు? యేసుక్రీస్తు పేరు తెలియదా? ఎవరో గుర్తుపట్టాడా? పేతున్నాడు ఏందయ్యా ఇంతమందికి ఎక్కిడిచిపోతున్నారు, ఇంతమందిలో ఎవరు చెప్పాలి? ఎవరో ఏమంటే నాలో నుంచి ప్రభావం బయలువెళ్ళింది అనగా పేరు పెట్టి నువ్వు వెనక కాకుండా రా, బయటికి రా, నీకు స్వస్థ అయిందని చెప్పిండా? వీళ్ళేది పేరు పెట్టి పిలుస్తారు మరి? ఎందుకండి ఇవన్నీ? అపోస్తులు ఎక్కడన్నా పేరు పెట్టి పిలిచిరా? యేసుక్రీస్తు ఎక్కడ పిలిచిండు? లాజర్ని పిలిచిండు, సమాధిలో ఉన్నోని పిలిచిండు, చచ్చిపోయిండు. అప్పటికి 4 రోజులు అయింది. నువ్వు ఎందుకు ఇవన్నీ చేసుడు? మాయ విద్యలు, గారడి విద్యలు. బైబిల్ ఎంత అబాస్పాలవుతుందండి, ఎంత ఇదైపోతుందండి. బైబిల్లో జరిగింది రియల్, అది నమ్మాలి, సత్యం, అది అంతే. అది గీటురాయి, ఖచ్చితంగా జరిగింది, మనం ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఇప్పుడు అలా జరుగుతాయంటే వినడం వల్ల విశ్వాసం కలగాలి. అది ఎవరి గురించి వినాలి? క్రీస్తుని గురించి మాట అయి ఉండాలి ఖచ్చితంగా. మరణ సమాధి, పునరుత్థానం, మారు మనసు, పాపక్షమాపణ. మారు మనసు, పాపక్షమాపణ లేని వాళ్ళందరూ దేవుని దగ్గరకు వస్తారు. ఏమిటికి వస్తారు? అప్పుల బాధలు. అప్పుల గురించి ఎక్కడ యేసుక్రీస్తు పిలిచిండా? అప్పుల గురించి ఎక్కడ పిలిచిండా అండి? పాపం అండి. పక్షవాయు గల వాడిని తీసుకొచ్చి మార్కు సువార్తడు వాడిని పడకను పైకప్పు ఉంటుంది, ఇల్లు ఇప్పి మధ్యలోకి దింపుతారు. ఏమైంది? కుమారుడా లేచి నడువు అన్నట్టు చెప్పిండా? ఏమండు? కుమారుడా నీ పాపములు. ఫస్ట్ ఏదండి? రోగమా పాపమా? మెయిన్ ఇంపార్టెంట్. పరలోకానికి అడ్డు. వీళ్ళు ఏం ప్రకటిస్తారండి? ఈ దొంగలందరూ ఏం ప్రకటిస్తారండి? శరీర సంబంధమైన బోధ.
బోలో మన ఆడికే వెళ్ళిపోతాడు తండోపతండాలుగా. నీ వల్లే ఇదైతే మరి ఇంత మీడియా వచ్చింది కదండి, ఇంత టెక్నాలజీ పెరిగింది కదండి. ఇన్ని రోగాలతో హాస్పిటల్కి పోతే మీరు చూడండి, మనం చూసిన ఆల్రెడీ వెంకటేష్ తమ్ముడు పవన్గిన పోయి పట్టుకుని సొమ్ము వచ్చి ఇట్ట కొట్టుకుంటుడు. మొత్తం భయం అనిపించింది. అసలు సొమ్ము వచ్చిందండి, సొమ్ము వచ్చి మంచం మీద మొత్తం తీసుకొచ్చి పండబెట్టారు. గురు గక్కుండా మొత్తం ఇట్లా తన్నుకుంటుడు. మొత్తం బాగానే ఉండు, కానీ అంత బలం వస్తుంది వాళ్ళకు, వాళ్ళని పట్టుకోలేము తెలుసా, అంత భయంకరంగా ఉంటుంది. గంత బాధలో ఉన్నారు కదా, హాస్పిటల్ పోవాయా, ఎన్నో రోగాలతో ఎన్నో బాధలు ఉన్నాయి కదా, పోయి చెయ్యి. ప్రపంచానికి మొత్తం వెజ్జల్లిపోతే అయిపోద్ది కదా. మరి ఇవన్నీ ఎందుకు, 4 గోడల మధ్య ఇవన్నీ ఎందుకు, బహిరంగంగా చేయలేదా యేసుక్రీస్తు? మాట అంటేనే శతాధిపతి దాసుడు ఏమైండు, మాట మాత్రం సెలవు అంటాడు. మాట మాత్రం సెలవు ఇస్తే చాలు, ఎమ్మటే మనకి ఏ టైంకు ఎగడే చూస్తే అదే టైంకు బాగా అయిపోయినట్టు ఉందా లేదా? మనమేంటి 7 వారాలను ఒకడు, స్వస్థస్థాలను ఒకడు, భయంకరంగా బైబిల్ను మొత్తం అస్తవ్యస్తంగా దేవునికి రావాల్సిన ఘనతను మహిమను మొత్తం దిగజార్చి అవమానపరుస్తుంది దొంగలందరూ. మొత్తం రాత్రే బోధకులు అయిపోయి రాత్రి వచ్చేసి బైబిల్కు మొత్తం కలంకాన్ని ఆపాదిస్తున్నారు. మంచి పరిశుద్ధమైన గ్రంథానికి, గొప్ప బైబిల్కు గొప్ప ఆధిక్యత ఉందండి, గొప్ప ఔన్నత్యం ఉంది, గొప్ప ఆధిక్యత ఉంది. అందరి ముంగట ఏం చేస్తారు వీళ్ళు? మొత్తం అవహేళన చేస్తున్నారు, నవ్వుకుంటారు, జోకులు వేసుకుంటారు, కామెంట్ చేస్తున్నారండి తెలుసా. క్రైస్తవులేమి మొత్తం అమాయక గొర్రెలు, వీళ్ళేంది వాళ్ళేంది రకరకాలుగా నాస్తికులు ఒక రకంగా, హేతువాదులు, ఆస్తికులు కూడా, దేవుని నమ్మకు వేరే నమ్మిన వాళ్ళు కూడా అవహేళన. నమ్మనివాడు అవహేళన చేస్తాడు, నమ్మినవాడు కూడా ఏం చేస్తాడు వేరే. దైవం అంటే నమ్మకమే, వాడు కూడా ఇంత అమాయకులా, వీళ్ళేందిరా గిట్లా పడిపోవడాలా, మొత్తుకోవడాలా, కేకలేడాలా. ఆ గాంధీ హాస్పిటల్ విపరీతమైన మందులు రకరకాలుగా చాలా సీరియస్ గురు. మరి పోయి చేస్తే అయిపోద్ది కదా. 1000 మంది ఒక ప్రామాణికం సంఘం అనుకుంటే మీరు గమనించండి, తిరుపతికి పోండి, యాదాద్రికి పోండి, సింహాద్రికి పోండి, అన్నవరం పోండి, లక్షల మంది భక్తులు ఏం చేస్తారు, దర్శించుకుంటారు. ఇంతమంది వస్తారు కాబట్టి మాది భక్తి ప్రామాణికం, గొప్పగా జరుగుతున్నాయి అని ఏం చేస్తారు, మోసం చేస్తారండి. జనాలందరినీ మోసం చేస్తారు, మాయ చేస్తారు. అలాగ ఉంటుంది ఆ రక్షణ. శక్తిగల వాక్యానికి ఎందుకు ఇంత కలంకం, ఎందుకింత మాయబోధలు? ఎమ్మటే లేచిండు వాడు, నడమసాగిండు, గంతులేసిండు మొత్తం. ఎవరు? పేతురుగా వెండి బంగారములు మా యొద్ద భిక్షగాడండి. మరి మీదే ఇక్కడ కూడా భిక్షగాళ్ళు ఉంటారు, కుష్ఠరోగులు కూడా ఉంటారు. ఆల్రెడీ పోయిరు, మన కాకినాడ పోయింది ఒక ఆమె, కుష్టి బాగు చేయా, నేను వచ్చినా నా బతుకు బాగు చేసుకుంటానికి వచ్చినా, భక్తు బాగు చేసుకుంటుంది, అవును పక్క దోసేది రావద్దు. యేసుక్రీస్తు ఏమన్నా కుష్ఠరోగి అయితే, ప్రభువా నీకు ఇష్టమే అయితే నన్ను శుద్ధిని చేయవా ప్రభువా అనగానే యేసుక్రీస్తు ఏమన్నాడు, నాకు ఇష్టమే, చేయి పట్టుకొని శుద్ధిని కమ్మనగానే ఏమంటే ఏమైంది, కుష్ఠరోగం వదిలింది. మరి నువ్వేం వెళ్ళిపోమంటున్నావు దొంగ, నువ్వెందుకు అంటున్నావు చెప్పు. ఇది బైబిల్కు ఖ్యాతి పెంచుతుందా తగ్గిస్తుందా? వచ్చింది విశ్వాసే, కొన్ని ఏళ్ళ నుంచి నమ్మింది విశ్వాసేనండి. ఏళ్ళు ఇలా ఉన్నాయి, తినేసింది మొత్తం. ఇక్కడ వాళ్ళు గెహజీ సంతానం, అది నిరంతరం ఉంటుందని దేవుడు చెప్పిండు, అయిపోయింది, అది ఖచ్చితంగా ఉండాల్సిందే. నయమాను వదిలిపెట్టే కుష్టి నీకు పిల్ల తరాలు ఉంటుంది పో అన్నాడు, అంతే. ఇక ఎవరికి? గెహజీకి అది ఉంటుంది, వాళ్ళు ఉన్నారు. మరి నువ్వు బాగు చేయొచ్చు కదా. యేసుక్రీస్తు చాలామందిని బాగు చేసిండు, కొందరిని అందరినీ కాదు. మీరు గమనించండి, కుంటివారు బాగా అవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, గుడ్డివారు చూస్తున్నారు. ఏం చూస్తున్నావు నువ్వు? కన్నుండి. ఏం వింటున్నావు నీకు చెవులుండి? ఏం మాట్లాడుతావు నీకు నోరుండి? ఏం మాట్లాడుతున్నావు చెప్పు. వాళ్ళకి లేవని నువ్వు బాధపడుతున్నావు, ఓకే. ఉండి నువ్వు ఒరగబెట్టింది ఏముంది? పరలోకానికి ఆటంకం వస్తే కన్ను బీకే అన్నాడు, చెయ్యి నరికేయి, కాళ్ళు నరికేసుకోమని చెప్పిండు. పరలోకానికి ఆటంకం అయితే ఇవన్నీ ఉండి అవయవాలు మంచిగా ఉండి నువ్వు నరకంలో పడవేయట కంటే నీ అవయవంలో ఒకటి నశించుట జీవంలో ప్రవేశించుట నీకు మేలు కదా.
చెప్పిండా లేదా? మరి నువ్వేం చెప్తున్నావు? మరే ఈ బైబిల్ అర్థం కాలేదా? ఈ సందర్భం అర్థం కాలేదా? వ్యర్థమైన వాటి గురించి బోధిస్తురండి. అర్థం కాలే, వ్యర్థమైన వాటి గురించి బోధిస్తురు. మళ్ళీ ఏం భాషలో ఏం కదా పిచ్చి భాషలో వానికి అర్థం కాదు. అషమాల శరబరా ఏదో మాట్లాడుతారు గట్టిగా. ఎవర్రా నీకు చెప్పింది ఇవన్నీ? ఏంది అంత కథ? ఎవరు చెప్పింది ఇదంతా? ఎంత అవహేళన, ఎంత గేలైపోతుంది తెలుసా? జ్ఞానాన్ని బోధించిరాయా బాబు. ఒకరు అక్కడ అవసరం ఉంటే దేవుడు కార్యం చేస్తుండొచ్చు కాక అన్ని మనుషులు మాట్లాడుకుని లిప్పుగల భాషలోనే బైబిల్ ముద్రింపబడింది. మనం ఏం మాట్లాడుతున్నాం? అన్య భాష అంటే అర్థం ఏంటి? నాకు రాని భాష ఏదైనా అన్య భాషే. హిందీ నాకు రాదు, అది నాకు అన్య భాష. ఇంగ్లీషు నాకు అన్య భాష. తమిళ్ నాకు అన్య భాష. నీలాగా పిచ్చి భాష కాదు అది. దేవుడు మాట్లాడే అన్య భాష అన్ని భాషలకు ట్రాన్స్లేట్ 2వ అధ్యాయం అపోస్తల కార్యం అయితే ఖచ్చితంగా అర్థమైపోయింది. అన్య భాష అంటే అది. ఎందుకంటే బైబిల్కి ఇంత కలంకం? పరిశుద్ధమైన గ్రంథానికి, నిజ దేవునికి, జీవం గల దేవునికి. మనం ఈ కళ్ళు బాహ్య నేత్రాలు తెరవాలని వీళ్ళు అంటారు. కానీ దుష్టుడు ఏం చేసిండు ఎరికేనా? దేన్ని చూసి ఏం గ్రహించకుండా, ఈ వాక్యాలను సత్యాలను గ్రహించకుండా వాడు మనోనేత్రాలను ఎలా పొడి చేసింది చూడండి. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. వాడు ఏం చేసిండు అసలు ప్రపంచానికి? నువ్వు కన్ను లేకపోతే జాలంటున్నావు. ఒరే, ప్రపంచంలో మొత్తం కన్ను గంతలు కట్టిన నాయన, ఈ సత్యవాక్యం చూడకుండా, పరలోకం వెళ్లకుండా, బైబిల్లో ఉన్న సత్యాలను చూడకుండా దుష్టుడు మొత్తం ఏం చేసిండు? మనోనేత్రను మూసేసిండు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు సువార్త, మహిమగల సువార్తను, క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. ఏందాటండి? ఈ యుగ సంబంధమైన దేవత అటండి. ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులా? అవిశ్వాసులు ఎవరండి? చూస్తే కానీ నేను నమ్మను అంటే తోమా తమ్ముళ్ళు అన్నమాట. తోమా అక్కలు, తోమకు అందరు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అవుతారు. ఎందుకంటే అది సీనియర్ కదా. తోమా తమ్ముళ్ళే, తోమాలు చెల్లెళ్ళు, తోమా తమ్ముళ్ళుగా మిగిలిపోతురు మొత్తం. మనవలుగా మనవరాలుగా మిగిలిపోతురు మొత్తం. ఏలు పెడితే కానీ నేను చూడను, ఏలు పెడితే కానీ నేను నమ్మను అన్న ఒక దౌర్భాగ్యమైన స్థితి. యేసుక్రీస్తు ఏమన్నాడంటే తోమాతోని, సూచన తోమా నువ్వు నమ్ముతున్నావు, సూచి నమ్ముతున్నావు, ఇది కరెక్ట్ కాదు, నమ్మకం కాదు. సూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారే ధన్యులు. వీళ్ళేంటి? సూచితే కానీ నమ్మను, ఏదో జరిగితే కానీ నమ్మను. ఇదేం దౌర్భాగ్యమైన పని? ఏదానికి పెద్ద 1000 మంది వెళ్ళిపోతారండి. 1000 మంది దేనికోసం వెళ్ళిపోతారండి? బాగు చేసుకోవడానికి. మారుమనసు ఉందా? పాపక్షమాపణ ఉందా? బైబిల్లో ఏం చెప్పిండు? అండి ఇవన్నీ ఏమన్నాడు? మీరు అడిగితేనే ఇస్తానడా, అడగ ముందుకే ఇస్తానడా? ఈ అడిగితే కానీ నాకు తెలియదు అన్నాడా దేవుడు? నువ్వు కుంటోని అని ఆయనకి తెలియదా? నువ్వు గుడ్డోని అని ఆయనకి తెలియదా? నువ్వు చెవిటోని అని ఆయనకి తెలియదా? ఎవరి కోసం చేసినావు అప్పులు? నాకు ఇన్ని లక్షల అప్పులు ఉన్నాయి, నేను విషం దాగి చచ్చిపోదాం అనుకున్నా. ఎవరి కోసం చేసినావు అప్పులు? ఎవరి కోసం చేసినావు? శరీరంలో పుట్టే ప్రతి కోరిక, నీచమైన ప్రతి కోరిక తీర్చుకోవడానికి అప్పులు చేసినావు. దేవుని కోసం ఏమైనా చేసినవా? ఏమైనా సభలు పెట్టినవా? ఆత్మల రక్షణార్థమైన చేసినవా? ఏం చేయలే. నీకు ఇష్టానుసారంగా నువ్వు అప్పులు చేసుకొని తిప్పలు పడుతుంది. ఎక్కడ అప్పులు తీర్తానని చెప్పింది బైబిల్లో చెప్పు. మీరు గమనించండి. అందుకనే ఈ దుష్టుడు ఏం చేసి ఎరికినా అసలైన కళ్ళు సత్యాన్ని చూడకుండా, సత్యాన్ని గ్రహించకుండా గుడ్డితనాన్ని కలగజేసింది. మొత్తం అయిపోయింది. ప్రపంచ క్రైస్తవ్యానికే నిత్యము చదువుతున్నా, నిత్యము వింటున్నా ఈ సత్యము తన హృదయ అంతరంగంలోకి వెళ్ళిపోయి క్రీస్తు స్వారూప్యత ఏర్పడకుండా ఈ దుష్టుడు ఏం చేసిండు? గుడ్డి కళ్ళు అంటే మనోనేత్రములు, మనసును చేసేసిండు, మొత్తం గంత కట్టేసిండు మొత్తం. ఇంకేం చూస్తాం? ఇక ఏం చూస్తామండి? గుడ్డివాడు త్రోవ చూపితే ఏమైపోతారు? ఈ గుడ్డి వాళ్ళందరూ పాతాలను నడిపిస్తారు దరిద్రుడు. నిజం ఏంటండి? ఎక్కడండి శరీర సంబంధమైన బోధ? ఎంతవరకు అండి? మీరు గమనించండి. కొంతమంది సత్యం తెలిసిన వాళ్ళు కూడా లేదు అలా జరుగుతుండొచ్చు, జరుగుతుంది. బైబిల్ ఏం చెప్తుంది, నువ్వేం చెప్తున్నావు? అలా జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు.
నువ్వు విశ్వసించు, కార్యం చేస్తాడు. ఎవరి దగ్గర పవర్ ఉందా నువ్వు వెళ్ళకాని దగ్గరికి. ఎవరినో నువ్వు హైలైట్ చేయకు. ఆ దగ్గర పవర్ ఉంది, ఆ దగ్గరికే పోతే ఒకరికి ఇయ్యాడు దేవుడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపడుతుంది. నువ్వు దేవునితో కనెక్ట్ అయిపో. మనుషులతో ఎందుకు కనెక్ట్ అవుతున్నావు? మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతున్నావు? కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, చావు మరణ పంచులోకున్నా, మరణ పడక మీద ఉన్నా నా దేవుడు నాకు ఊపిరి పోస్తాడన్న నమ్మకం నీకుందా? నమ్మితే నువ్వు అలా నమ్ము. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఎవడో నాకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఎవడో అన్నది అట్లా ఉందా? నీ విశ్వాసం నీకు స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అమ్మా నిమ్మది గలదానుపై వెళ్ళు, అమ్మా నిమ్మది గలదానుపై వెళ్ళు అని చెప్పిండా లేదా? మరి ఎందుకు ఈ పిచ్చి పిచ్చి అని చేసుకుంటారు? మొత్తం బైబిల్లో ఉన్నదేంటి, మీరు జరుగుతుంది ఏంటి ఈ లోకంలో? బైబిల్కి ఇంత అపకీర్త, ఇంత అవహేళన, అన్యుని నవ్వుకునేటట్టుగా మొత్తం ఇజ్జతులు, బైబిల్ ఉన్న ఖ్యాతి మొత్తం దించేస్తారు ఈ దౌర్భాగ్యులు. శరీర సంబంధులై మొత్తం లక్షల రూపాయలు దండుకోవడానికే వచ్చింది. మొత్తం ఆత్మలుగా భారం ఉందా? మీరు గమనించండి, ఏం చేస్తుంది చెప్పండి. బైబిల్లో రాయబడిన సంగతులు ఏంటి, వీళ్ళు చెప్తున్న సంగతులు ఏంటి? వాక్యాలు, మూల పదాలు, మూల వాక్యాలు మొత్తం వదిలేసి మొత్తం శరీర సంబంధంగా రండి, యేసు పిలుస్తున్నాడు రండి, మొత్తం మీకు రోగాలు పోతాయి, పేర్లు పెట్టి పిలుస్తారు. మొత్తం పేర్లో ఒలిపెట్టి పిలుస్తారు, తెలియదా? ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. పూజను పట్టిన దయ్యం పట్టింది ఒక చిన్నది పిలుస్తుంది చూడండి. సర్వోన్నతుడైన దేవుని దాసులు మీరు ఊరుకుంటా అన్నాడు పౌలు గారు. పేరు పెట్టి ఎవరిని పిలుతుందండి? ఎవరు పిలుస్తారు పేరు పెట్టి? ఒకసారి చూడండి అపోస్తుల కార్యం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 16 నుంచి చూడండి. వెలుచుండగా ఎవరు? పౌలు శీలడిగిన పోతురు అండి, ప్రార్థన చేసుకుంటా పోతుంటే ఏం చేసింది? పూజను బట్టి ఒక దయ్యం ఉంది అక్కడ. బహు లాభం చెప్తుంది, సోది చెప్తుందండి, సోది చెప్తుంది. ఈ చిన్నది ఏం చెప్తుంది? అక్కడ సోది చెప్పుకుంటూ వస్తుంది. ఆ యజమానునికి బహు లాభము. సోది అంటే అర్థం ఏంటి అండి? సోది అంటే ఏంటి? సోది చెప్తాము, సోది అనుకుంటూ వస్తా చూసినావా? ఒక గమ్మ పట్టుకొని, ఒక కట్టె పట్టుకొని, చిన్న తెలుసు కదా అమ్మ. అదిగా జ్యోతిష్యం వేరు, సోది చెప్తేలు వేరు. వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ వస్తుంటారు మొత్తం. వాళ్ళు నమ్మిన దేవుళ్ళ పేరు చెప్పుకుంటా, అమ్మ ఇది పలికింది, అది పలికింది అని చెప్పుకుంటా వస్తుంటారు మొత్తం. పేరు చెప్పుకుంటారు, సోది. ఈ సోది చెప్పేటోళ్ళు బైబిల్లో కూడా ఉన్నారు. భక్తులు ప్రార్థనకి వెళ్ళిపోతుంటే ఇది ఒక్కటే చూస్తాము. చిన్నదానికి ఏం పట్టింది? దయ్యం పట్టింది. ఆ దయ్యం పేరేంటి? పూదోని దయ్యం. పూదోని దయ్యం పట్టింది. ఏమంటుంది చూడండి. సోది చెప్పడం వలన తన యజమానులకు బహులాభం సంపాదిస్తుందంటే మనుషులు మాయ చేస్తున్నారు. ఇది మాయ చేసుకుంటూ వస్తారు. దొంగలందరూ మొత్తం ఒకరిని పెట్టుకుంది, సోది చెప్తుంటే దానికి బానిసలు అయిపోయారు, బెండ అయిపోయారు. అబ్బా యజమానుడు ఆమెను పెట్టుకొని అందరికీ జనాలందరినీ మొత్తం దగ్గర రప్పించుకుంటూ బహులాభం సంపాదించుకుంటారా. కిందికి వచ్చాడు నాన్న. ఆ చిన్నది పౌలు గారికి ఎదురుపడ్డది. ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి ఈ మనుషులు ఏమంటూ చెప్తుందా? దయ్యం సువార్త చెప్తుందండి. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు నీవు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని. అబ్బా ఎవరు చెప్తురండి? దయ్యం చెప్తుంది. ఏమని చెప్తుంది? సువార్త. దయ్యం కూడా దేవుని సువార్త చెప్తుందట. మరి అది రైట్ అంటనా? చెప్పిన మాట రైట్ అంటున్నావు. నోరుమయ్యి ఊకుండు అన్నాడు. మరి ఎవరు? పౌలు గారు. ఏమని చెప్తుంది? దేవుని రక్షణ సువార్త చెప్పడానికి వచ్చిన వీళ్ళు దేవుని దాసులు. మంచిదే కదా. పౌలు గారు నోరుమే అనేది కన్నాడు. వీళ్ళు చెప్పేది అదేనండి. పేరు మాత్రమే యేసు బాబుది, యేసు ప్రభుది, మన రక్షకుంది. చేసేదంతా ముసుగులో వ్యాపారం. తెలుసా? మొత్తం వ్యాపారమే. పేరేంది? యేసు. చేసేది మరి ఇది ఏం చెప్తుందండి? పూదోని దయ్యం ఏం చెప్తుంది? సర్వోన్నతుని దేవుని దాసులు
మీకు రక్షణ మార్గం తెలియజేస్తేందుకు వచ్చినట్టు ఎంత మంచి మాట చెప్తుంది. మరి మంచిదే కదా. ఎవరు ప్రకటించాలో సువార్త? ఎవరు ప్రకటించాలి? దేవుని పిల్లలు, రక్షణ పొందుకున్న వాళ్ళు, మారు మనసు పొందుకున్న వాళ్ళు. దీనికి మారు మనసు ఉందా? మనుషులందరినీ మాయ చేసేది ఇది. మనుషులందరినీ మాయ చేసేది, నరకాన్ని నడిపించేది. దేవుని మాటే కావచ్చు కాక దేవుని మాటలు ఎవరు చెప్పాలి? మారు మనసు పాపక్షమాపణ పొందుకొని ఆ రక్షణ అనుభవాన్ని పొందినోడు చెప్పాలి. అప్పుడు ఏమన్నాడు చూడండి పౌలు గారు, అనేక దినములు, అంటే చాలా వరకు ఇది వెంబడిస్తూనే ఉంది వాళ్ళను. అలాగని చెప్తుంది, మొత్తం అనేక దినములు చెప్తుంది. గనుక పౌలు యాకుల పట్టడిగా దాని వైపు తిరిగి నువ్వు ఈమెను వదిలిపెట్టుకో అన్నాడా? యేసుక్రీస్తు నామం నువ్వు ఆజ్ఞాపిస్తున్నా. ఆ దయ్యం వెళ్ళిపోయినాక పౌలు గారికి శీల గారికి విపరీతమైన ఇబ్బందులు మోపోయినాయండి. తీసుకుపోయి కొడతారు, చెరసాల్లో వేస్తారు, చాలా ఇబ్బంది పెడతారు. వాళ్ళు స్వస్థతలు చేయలే. చెరసాల్లోకి వెళ్ళిపోయినప్పుడు దేవుని మాట వింటారు, అన్ని సంఖ్యలను దిగిపోతే మారు మనసు ఉంటుంది. మరి స్వస్థతలు ఎక్కడ చేసి వీళ్ళు? స్వస్థతలు చేస్తే దేవుని వాక్యం వస్తుందంటే పిచ్చి పని అది, తెలుసా? ఇక్కడ వీళ్ళు చెరసాల్లోకి వెళ్ళిపోతారండి. పౌలు గారు శీల గారు తీసుకుపోయి చెరసాల్లో వేస్తారు, బెత్తంతో బాగా కొట్టి చెరసాల్లో వేస్తారు, బోండా బిగిస్తారు, మొత్తం ఆనందంగా కీర్తనలు పాడుతుంటారు. చెరసాల గుమ్మంలో ఏమో బెత్త భూకంపం వస్తుంది, మొత్తం బోధి. ఇంటికి వెళ్ళాక చదువుకోండి, మొత్తం బోధి. పోయిన తర్వాత ఏమైందండి? అన్ని సంఖ్యలన్నీ ఊడిపోతాయి మొత్తం. చెరసాల అధికారి ఏం చేస్తాడు? కత్తితో తంతాన్ని పొడుచుకొని చచ్చిపోదాం అనుకుంటాడు. వీళ్ళందరూ వెళ్ళిపోదాం అనుకుంటారు. దేవుని మాటలు వింటారు, అందరూ మారు మనసు పొందుతారు. సూచక్రియలు అద్భుతాలు చేసిరా? సూచక్రియలు అద్భుతాలు చేసిరా? ఎక్కడున్నోళ్ళు మారిరు? చెరసాల్లో ఉన్నోడు మంచోళ్ళు ఉంటారా? చెరసాల్లో ఉన్నోడు సాధువులు ఉంటారా? అమాయకులు ఉంటారా? బందిపోటు దొంగలు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, నరహంతకులు ఉంటారు, దోపిడి దొంగలు ఉంటారు. అందులో మంచోళ్ళు ఉంటారు చెరసాల్లో. మరి గాలు అందరు ఎట్లా మారిరు? ఇట్లా అద్భుతాలు చేస్తే కూడా అట్లా కూడా మారుతుండొచ్చో ఏమో, ఎవరికేం తెలుసు? మరి బైబిల్ రాయబడ్డది ఎందుకు? మరి ఎవరికేం తెలుసు? సత్య సంబంధం చెప్పుకుంటూ వాళ్ళే మాట్లాడుతారు, సన్నాయిని ఒక్కులు నొక్కుతారు, బెండ్ అయిపోయిరండి, డబ్బుల కమ్ముడు పోయిన దౌర్భాగ్యులండి. దుర్నీతికి నీతికి సంబంధం ఎప్పటికి ఉంటుంది, నువ్వు గమనించు. పెసిఫిక్ సముద్రం, మహాసముద్రము, అట్లాంటి మహాసముద్రం, 2 సముద్రాలు ఉంటాయి. పక్కపక్కనే ఉంటాయి, నీళ్ళు కలవై చూడండి. కొన్ని నీళ్ళు పలసగా ఉంటాయి, మంచిగా బ్లూ షేడ్లో ఉంటాయి, కొన్ని మట్టి షేడ్లో ఉంటాయి. అస్సలు కలవవా అంటే ఆ నీళ్ళు? దుర్నీతికి నీతికి సంబంధం ఉంటుందా అండి? ఉంటుందా అసలు? కలుస్తుందా అసలు? చెప్పండి. దుర్నీతికి నీతికి సంబంధం ఉంటుందా? కలుస్తుందా? ఆయన ఏసునామమే చెప్తారు. మరే చేసేదంతా ఏసునామం అంటే ఏసు అనుకున్నట్టే జరిగిస్తుందా? ఏసు ఏం చెప్పిండు? పరలోక సంగతులు చెప్పిండు, ఆత్మ సంబంధులుగా మార్చిండు. అందరూ వస్తారు యేసుక్రీస్తు. 6వ అధ్యాయం యోహాను సువార్త మీరు చదువుకొని పోయినాక వస్తారు సువార్త. క్షేమైన ఆహారం గురించి కష్టపడకండి, నేనేదో రొట్టెలు పెడుతున్నాను, నేనేదో షాపులు ఇస్తున్నాను, మీరు దీనికోసం వస్తారా? మీరు అక్షయమైన ఆహారము కోసము కష్టపడండి అంటాడు. అందరు నూచుకుంటారు, బాధపడతారు, అందరు వెళ్ళిపోతారు. కష్టపడంటారా ఆయన? క్షేమైన ఆహారం కోసం నా దగ్గరకు వస్తుర్రు, ఇది కాదు కదా, దీనికోసం కాదు కదా నేను చెప్పింది. నేను చెప్పేది పరలోకం విషయం. అక్షయమైన ఆహారం, జీవాహారం నేనే, నన్ను తినివాడు మరణం రుచివాడు. నేను దీని గురించి చెప్తే దాన్ని తీసుకోవడానికి వస్తురేంది? అప్పుడే హెచ్చరించిండు తెలుసా? అప్పుడే హెచ్చరించిండు. ఆత్మయే శరీరం 6:63 నిష్ప్రయోజనం అని కిందేముంటుంది చూడండి ఒకసారి. నిష్ప్రయోజనమైన ముచ్చట్లు చెప్తురు, అనవసరమైనవి, బైబిల్కు వ్యతిరేకమైనవి. ఎవడంటే ఇట్లా చెప్పమన్నది? ఎవడు అసలు? బైబిల్లో ఏముంది? నువ్వు ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు విశ్వాసిగా ఉండి నువ్వు దేవునితో కనెక్ట్ అవ్వు, అంతే. నేను భక్తిహీనుడిగా ఉంటా, దేవుడు స్వస్థత ఇవ్వాలంటే అయ్యాడు. నువ్వు మారు మనసు లేకుండా
భక్తిహీనుడిగా ఉండి పాపం చేసుకుంటూ అట్నే పోయి నీ హృదయం మారకుండా నీకు ఎందుకు ఇవ్వాలి స్వస్థత? ఇంకా ఎక్కువ పాపం చేస్తుందికా, ఇంకా ఎక్కువగా భ్రష్టుడు అయిపోతుందికా. ఒక్క పూట తిండి కోసం జ్యేష్ఠత్వం అప్పుడు అమ్ముకున్నోని ఏశావునే క్షమించాలి దేవుడు. ఏశావే మారు మనసులో ఏ కన్నీళ్ళు విడిచి తిరిగినా కూడా దొరకలే దేవుని దగ్గర. ఏమనుకుంటారు అసలు వాక్యం అంటే? బైబిల్ మొత్తం వ్యస్తం చెప్పేసినాడు. మొత్తం సోషల్ మీడియాలో ఓరెక్కిపోయింది మొత్తం. ప్రేమపూర్వక చర్చ, ప్రేమపూర్వకంగా ఉంటుంది చర్చ. నీతికి దుర్నీతికి సంబంధం ఏందా నీకు? ఏముందా అలా? సహోదర ప్రేమ ఎవరికి ఎవరెవరికి కలిసి ఉండాలి? సత్య సంబంధంలో కలిసి ఉంటారు. దుర్నీతి ఎక్కడైనా పోయి యేసుక్రీస్తు మీటింగ్ పెట్టిండా పరిచయలతోని? మీరు మంచోళ్ళే అని చెప్పిండా? సర్ప సంతానం అన్నాడు, సున్నం కొట్టిన సమాధి అన్నాడు. పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించరు. మీరు మీ మతంలో కలుపుకున్నాడు, ఒక్కడిని మీ మతంలో కలుపుకున్నాడకు భూమి సముద్రమును చుట్టువేయుదురు. వాడు కలిసినప్పుడు మీకంటే 200 నరకపాత్రలు చేస్తారు అన్నడా లేదా? నువ్వు నేను ప్రేమపూర్వకంగా చర్చ జరుపుకుందాం. నీకు ధర్మశాస్త్రం తెలుసు, నాకు ధర్మశాస్త్రం తెలుసు, అన్ని కలిసి మాట్లాడుకుందాం అని ఎక్కడన్నా చర్చించిండా యేసుక్రీస్తు? చర్చించినా దుమ్ము దులిపిండా మొత్తం. దుష్టుడు మనోనేత్రం మూసినతో మనం పని లేదండి. మనోనేత్రం వెలిగింపబడ్డ వాళ్ళందరూ ఒక గుంపు, మనోనేత్రం మూయబడ్డ వాళ్ళందరూ ఒక గుంపు. వాళ్ళందరే సాతాను సంబంధులు. సత్యాన్ని గ్రహించకుండా ఈ యుగ సంబంధమైన దేవత సువార్త ప్రకాశింపకుండా నిమిత్తం మరి గుడ్డితనం కలగజేస్తే గుడ్డి వాళ్ళందరూ ఏం చేస్తారు? గుడ్డి బోధలు చేస్తారు, నరకానికి వెళ్ళిపోతారు. నీకు కావాల్సింది పరలోకమా ఇక్కడ ఈ లోకమా? ఈ లోకంలో నువ్వు ఎంతున్నా ఏది చేసినా ఖచ్చితంగా పోతావు ఏదో ఒక రోజు. పాపం లేకుండా చూసుకో, రోగం ఉన్నా నీకు ఇబ్బంది లేదు. పాపం లేకుండా చూసుకో, రోగం ఉన్నా ఇబ్బంది ఏం లేదు. రోగం వచ్చినట్టు ఖచ్చితంగా పరలోకం ఉంటుంది. లాజరు చచ్చిపోలే, లాజరు పరదేశానికి వెళ్ళలే. నీతిమంతుడు అబ్రహాం రొమ్మును అనుకుంటాం తీసుకుపోలే. పాపం లేకుండా మంచిగా సుఖభోగాలను అనుభవించినోడు ఎక్కడ పోయిండు? సచ్చి నరకానికి వెళ్ళిండు. ఏం కావాలి నీకు? ఒక మాట అన్నాడు, దిమ్మ తిరిగే మాట, కుమారుడా నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు నువ్వు సుఖమును అనుభవించితివి కనుక నీకు అందుకే ఈ బాధ, అందుకే ఈ నరకానికి వచ్చినాడు అన్నాడు అబ్రహాం. ఇంకా మాటలు అర్థం కాకపోతే ఎట్లా? ఇటు గమనించండి. కుమారుడా నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి గనుక నీకు ఆ నరకం. అలాగనే లాజరును జ్ఞాపకం చేసుకో. అతడు కష్టమును అనుభవించాడు, అందుకే సుఖం, నెమ్మది. కష్టాలు లేవని ఓడాడు చెప్పింది బైబిల్లో. కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి, వస్తాయి. ఎన్నేళ్ళు? సత్యంత వరకు ఉంటాయి ఖచ్చితంగా. సుఖదుఖములు జతపరిచి పెట్టాను. నే కష్టాలు లేవు అండి, నాకేం లేవు అంటే అది మాయదారి బోధ. ఏసున్నాము కూడా అన్ని సుఖాలు మాయబోధ. నీకు అక్కరగా ఉన్నవేవో మొదట నా రాజ్యము నీతిని వెతుకు బిడ్డ. నా రాజ్యము నీతిని నువ్వు వెతుకు. నీకు అక్కరగా ఉన్నవి మొత్తం నువ్వు అడగాలా? నన్ను అడిగినవా నాకు సూర్యుని ఇయ్యమని? అడిగినావా నాకు ఒక చెట్టు ఆపిల్ పండు కావాలని? అడిగినావా నాకు సపోటా పండు కావాలని? అడిగినావా నాకు ధాన్యం పండు కావాలని? నువ్వేం కావాలని ప్రకృతిలో అడగవు మునిపే సమస్తం నీకు సర్వం శుద్ధం చేసి సృష్టినిచ్చిన దేవుణ్ణి నీకు ఆయనకు తెలియదా ఏమి ఇవ్వాలో? మళ్ళీ నువ్వు పోయి అడుగుతున్నావు అంటే అర్థం ఏంటి? ఆయన వెతుకుంటా అన్నాడు, నువ్వు అడుగుడు అంటే దుష్టుడు. అదే నీ మనోనేత్రను మూగించి అడిగే పని చేసిండు, వెతికే పని లేదు నీకు. ఆయన వెతుకన్నాడు, వెతుకు. లేఖనాలు అన్ని తిరిగాయి, వెతుకు. మొదట నా రాజ్యమును నీతిని వెతుకు, నీతిగా బ్రతుకు, నీతి క్రియలు చేయి, నీతిగా బ్రతుకని ఆయన చెప్తే ఏమన్నాడు? మీకు అక్కరగా ఉన్నవేవో నువ్వు అడుగుతా మంచి ఇస్తానడా? అది నాకు తెలుసు, నేను ఇస్తా బిడ్డ, నేను ఇస్తా. నీకు అక్కరగా ఉన్న ప్రతిదీ నాకు తెలుసు. నీ అవయవాల కోరిక తెలుసుకునే కదా ఈ అనంతమైన సృష్టిలో నేను ఈ అనేకమైన పండ్లు పెట్టాను, ఈ ధాన్యం ఇచ్చాను, మొత్తం అన్ని ఇచ్చాను. ఇంకేం తక్కువ? పాపంతో కొట్టుమిట్లాడుతుంటే నా కుమారుడిని నేను మీకు బలిగా ఇచ్చాను. ఎక్కడ పాపంలో పడిపోతాడు? పరిశుద్ధాత్మను కూడా నీకు సంచకరుగా ఉపకారాత్మక నీకు ఇంకేమి ఇవ్వాలి? ఇంకేమి ఇవ్వాలి? ఎన్నాళ్ళ వరకు శరీర సంబంధంగా మారుతారు? ఇంకా శరీరంగ సంబంధంగా ఇంకా అడిగి ఎన్ని రోజులు? మీరు గమనించండి.
అని చెప్తున్నది ఎవరికి అర్థం కాలేదండి. చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చూడండి ఒకసారి. ఆయన ఒక మంచి మాట అంటుండు. కింది వచనంలో ఆత్మీయ జీవింపజేసిందిగా శరీరం కేవలం నిష్ప్రయోజనము. నీతో నేను చెప్పి ఉన్న మాటలు ఏమైనాట? ఆయన మాటలు ఏమైనాయండి? ఆయన నోరు తెరిచి కూడా ఏమన్నాడు? ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయంలో దీనత్వం ఉండాలని. ఇక్కడేమన్నాడు? నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆ కిందికి మీలో నన్ను స్వరిగా అర్థం చేసుకొని వారు విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పిన. విశ్వసించని వారెవరో? నన్ను అప్పగింపబోవాడెవడో ఎవరికి తెలుసట? చెప్పిండా? మీరు బాగా గమనించాలండి. ఇక్కడనే ఆత్మ సంబంధులు ఎవరో శరీర సంబంధులు ఎవరో తెలుస్తుంది. ఆత్మ సంబంధులు ఎవరు? మిగతా 11 మంది ఉన్నారు. శరీర సంబంధం ఎవడు? ఈ దొంగ. ఈ దొంగ ఎవడు? యేసుక్రీస్తుకు మొదటి నుంచి తెలుసా తెలీదా? తెలుసనే చెప్తుడు. నన్ను విశ్వసించని వారు కొందరు ఉన్నారు, నన్ను అప్పగించేవాడు కూడా తెలుసు, ఇంట్లోనే ఉన్నాడు, మొదటి నుంచే ఎరుకున్నవాడే. వద్దురా, నేను చెప్పేది ఆత్మ సంబంధమైన సంగతులు. ఇన్ని మాటలు వింటున్నా కూడా 30 వెండి నాణాలకు అమ్ముకొని ఆ పరలోకపు స్థితి పోగొట్టుకున్న ఒక దౌర్భాగ్యుడు నిత్య నరకంలో కాలిపోతుండే. ఇప్పటికి స్టిల్ కాలుతూనే ఉండు. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఎవడండి వీడు? ఎవడండి? శరీర సంబంధి. దేనికోసం అమ్ముకుండండి యేసును? 30 వెండి నాణాలకు. ఎందుకోసం అండి? అమ్ముకొని ఏం చేస్తాడు? ఆశలు, కోరికలు. ఆ గెహజ్గాంక ఏం చేసిండు? వెండి బంగారములు తెచ్చుకొని శుభ్రంగా పెట్టి నిలిచే ఏమన్నాడు? వెండి బంగారములు, ద్రాక్ష తోటలు, దాసదాసీలను సంపాదించుకున్నకు ఇది సమయమా? గెహజీ, నా ఆత్మ నీతో రాలే. ఏమి నేర్చుకున్నావురా నాతో నుండి? నువ్వు ఏమి నేర్చుకున్నావు? పాయ్ న్యాయమాన్ని ఇస్తానన్నా కూడా వద్దన్నాడు. ఈడేం చేసి దొంగ మాట చెప్పి పోయి అంతా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వచ్చిండు. కుస్తీ తెచ్చుకుని అయిపోయా. శరీర సంబంధాలకు కుస్తీ రాదు ఈసారి. ఏమవుతుంది? నిత్య నరకం వస్తుంది. ఆ కుష్ఠరోగం ఎందుకు మారిపోయాడు? భూమి ఉన్నంతకాలం నీ సంతానానికి తరతరాలుగా ఉంటుంది మొత్తం ఇది. ఇక నీ సంతానానికి అది అంతే ఇక అని చెప్పేసిండు. నయమామను వదిలిన కుస్తీ నీ పిల్ల తరాలకు ఉంటుంది పో అని చెప్పేసిండు. అంతే శాపం. ఇప్పుడేంటి? శరీర సంబంధాలకు వచ్చేది అంత పాతాళం, నరకం. ఆత్మ సంబంధాలకు వచ్చేది మొత్తం జీవం. నా మాటలు ఆత్మయు జీవంనై ఉన్నాయి. ఆ జీవపు మాటలే పట్టుకొని ఉండాలి. అవి లేకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి, బ్రతకడానికి ఏం లేదు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంటే గుడ్డితనం కలిగజేసిందండి. గుడ్డివాడు త్రోవ చూపితే ఇద్దరు పోయి గుంటలోనే పడతారు తప్ప బెల్లరు. మీరు గమనించండి. ఈ అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక ఉన్నది. 2 పత్రికలు ఉంటాయి. మొదటి పత్రికలో 16 అధ్యాయాలు ఉంటాయి. 2వ పత్రికలో 14 అధ్యాయాలు ఉంటాయి. మీరు గమనించండి. ఈ మొదటి కొరింథీ పత్రికలో మనం చాలా జాగ్రత్తగా చూస్తే వరాల గురించి చెప్తారు. కృపావరాల గురించి 12వ అధ్యాయం మొదటి నుంచి కృపావరాల గురించి, వాటి సంగతుల గురించి ఏంటి ఏం కథ చెప్తాడు. భాషల గురించి అసలు ఏంటి ఏం కదా. 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో కూడా సంపూర్ణమైన వివరణ ఇస్తాడు మొత్తం వాటి గురించి. వాటి మీద కొట్టుక సత్తురు ఈ దరిద్రుడు. కానీ ఆ రెండింటి మధ్యన ఒక అధ్యాయం ఉంటుంది. 13వ అధ్యాయం 12కు 14 మధ్యన 13వ అధ్యాయం కదండి. 13వ అధ్యాయంలో ప్రేమ గురించి, భాషల గురించి అసలు ఎంత గొప్పగా వివరించిందంటే అంత గొప్పగా వివరించిందండి. దాన్ని ఎప్పుడు చదువుకోరు, ఎవరు వివరించారు. మీరు గమనించండి. శ్రేష్టమైనది ఏమంటారికైనా ప్రేమనే అన్నాడు. మొత్తం ప్రేమే నిలుస్తుంది, శాశ్వతమైంది ప్రేమే అన్నాడు తప్ప ఇవన్నీ ఉండవు. 14వ అధ్యాయంలో ఏముంటుంది ఎరికైనా? ఈ భాషలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ ఏమి, అది విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచన ఉన్నాయని కూడా అంటుంది. 14వ అధ్యాయం 33లో ఉంటుంది.
భాషలు అనేది ఎవరికిరికైనా సూచన, విశ్వాసులకు కాదు. ప్రవచనాలు విశ్వాసులకు, భాషలేమో అవిశ్వాసులకు అని క్లారిటీగా ఇచ్చేసిందండి. క్లారిటీగా ఇచ్చేసిండు. దుష్టుడు కూడా ఏం చేస్తాడంటే మహత్కార్యాలు, సూచక్రియలు చేస్తాడా అండి? సూచక్రియలు కూడా చేస్తాడా? ఖచ్చితంగా చేస్తాడని ఉంది, బైబిల్లోనే ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక ఎంత జాగ్రత్తగా అక్కడ గ్రంథంలో చెప్పబడిందో 4 మొదటి నుంచి చూడండి. భ్రమపరిచే ఆత్మ, దేవుని ఆత్మ క్లియర్గా ఇచ్చిండు అక్కడ. 4వ అధ్యాయము 1వ వచనం నుంచి, మొదటి యోహాను. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవేవో మీరు ఇక్కడ గమనించాలండి. బోధలో ఆయా ఆత్మలు అంటే దేవుని ఆత్మ ఉన్నవాడు పౌరుషముతో ఆత్మ సంబంధమైన సంగతులు చెప్తాడు. దురాత్మ ఉన్నవాడు ఏం చెప్తాడు? ఇక్కడ శరీర సంబంధాలు చెప్తాడు, శరీర సంబంధమైన సంగతులు చెప్తాడు. తెలుసా? ఆ ఆత్మ దేవుని సంబంధమైందో కాదు మనకొకటే. దీనికి గీటురా ఏంది అంటే, వాక్యానికి కొలమానం ఏంటి అంటే, శరీర సంబంధమైన బోధ చేసే ప్రతి ఒక్కడు దుర్బోధకుడు, భ్రమపరిచే ఆత్మబోధకుడు. ఆత్మ సంబంధం ఏంటి? ఇక్కడ ఖచ్చితంగా ఖండిస్తాడు, గద్దిస్తాడు, నువ్వేందో చూపిస్తాడు వాక్యంలో. నీ బ్రతికేంది, నువ్వెంతవరకు ప్రేమిస్తున్నావు, నువ్వెంతవరకు వాక్యంలో ఉన్నావు స్థిరంగా, ఎదుటివారి పట్ల మర్యాదగా ఉంటున్నావా, క్రమంగా ఉంటున్నావా, నీ ప్రేమ ఎలా ఉంది ఎదుటివారి పట్ల, నువ్వెంతగా ప్రేమిస్తున్నావు, అసలు నీ నడవడికేంటి, నీ ప్రవర్తన ఎదుటివారి పట్ల ఎలా ఉంది. ఖచ్చితంగా వాక్యాన్ని నిప్పి చెప్పేవాళ్ళు, మీ హృదయంలో పొడిచేటట్టుగా, మిమ్మల్ని ఆలోచించేటట్టుగా ఆత్మ సంబంధులు మిమ్మల్ని పొగిడి ఆనందపరిచి దీవెన, ఆశీర్వాదం, అప్పులు తీరుతాయి, బిల్డింగ్లు ఆడతావు, ఇవన్నీ చెప్పేటి భ్రమపరిచే ఆత్మలు, దుష్ట ఆత్మలు, దురాత్మలు. పట్టినోడే ఈ మాటలని పనికిరాని అని చెప్పుకుంటారు, పేర్లు పెట్టి పిలుచుడు, ఇవన్నీ చెత్త మాటలని చెప్పేటియే భ్రమపరిచే ఆత్మ, దుష్టాత్మ. దేవుని ఆత్మ ఏం దొరికినా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తుంది. నేనేంటి, నా బ్రతికేంటి, నేను ఎలా బ్రతుకుతున్నా, నిజంగానే దేవునికి ఇష్టడుగానే ఉంటున్నా, నాలో ఇంత దిగజారిపోతున్నా, నేను ఆత్మీయతలో ప్రేమ లేదు, నాలో జాలి లేదు, కనికరం లేదు, దయ లేదు, ఇంత కఠినాత్ముడిగా మారిపోతున్నా, నా మాటల్లో ఎంతనన్నా గింత మృదుత్వం లేదు, చాలా కఠినంగా ఉంటున్నా, అనేకులను బాధ పెడుతున్నేంటి. అయ్యో, పేతురు గారు వాక్యం చెప్తే హృదయంలో పొడవబడ్డదట. మాటలు చెప్తే అయ్యలారా మేమేం చేయాలి అన్నప్పుడు ఏమన్నాడు పేతురు గారు? యేసుక్రీస్తు నామంలో మీరు బాప్తిసం పొందండి, మారు మనసు నిమిత్తం యేసు నామంలో బాప్తిసం పొందండి అని చెప్పిండు. ఆయన ఏం సూచక్రియ చేయలే, అప్పుడు అద్భుతాలు చేయలే. అద్భుతాలు చేస్తే నమ్ముతారు, సూచక్రియలు ఆ శరసాల్లో ఎందుకు నమ్మలే? మరి శరసాల్లో ఎందుకు నమ్మలేదు? ఎందుకు నమ్మిర్రు? తక్కువ నమ్మిరు కదండి. శరసాల్లో ఉన్నవాడు ఏ అద్భుతం చేయలేగా, ఏ సూచక్రియ చేయలే కదా. మరి శరసాల అధికారి కూడా ఏ సూచక్రియ చేయలే కదా. అమ్మా నాయన గాయాలు కడిగి అన్నం పెట్టి ఎందుకు బాప్తిసం తీసుకొని రక్షణ పొందిరు? సూచక్రియ చేసిండా? అక్కడ అద్భుతం చేసిండా? భూకంపం వచ్చింది, అన్ని వీడిపోయినాయి, వీళ్ళకి జరిగిన సూచక్రియ వానికి ఏం జరగలే. చచ్చిపోతాను బతికిచ్చిరా. ఇంత గొప్ప వాళ్ళు ఏంటయ్యా, ఎవడు దొరుకుతారా కథ జైలు నుంచి జంప్ అయిపోయే వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఇంత కఠినాలు, ఇంత కొమ్ములు తిరిగిన వాళ్ళు, ఇంత కఠినాత్ములు, వీళ్ళే అరెస్ట్ అయిపోయి ఈ మాటల కంటే, అబ్బా నిజమైన దేవుని మాటలంటే ఇది, దేవుడు తెలియక ఇన్ని రోజులు పొరపాటు పడ్డావు అయ్యా, ఇది గొప్పది కదా. అందరూ మారు మనసు పొందిరంటే మీరు ఎంత గొప్పగా జరిగిందండి, అది కదా. మరి ఇక్కడ మహత్కార్యాలు, సూచక్రియలు ఏదేదో చేయలేగా, పేరు పెట్టి పిలవలేగా. ఏంటిదంతా? బైబిల్ ఎలా ఆలోచిస్తున్నారు? మీకు ఇష్టానుసారంగా మీరు ఏదో శరీర సంబంధంగా బోధించిన వాళ్ళు అందరూ వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. శరీర సంబంధంగా మాట్లాడి ఇది ఇట్లా, అది అట్లా, ఆత్మ ఇవన్నీ అది కాదండి. దేవుడు ఖచ్చితంగా నీకు వాక్యం నేర్పిస్తాడు. ఆత్మ స్థిరంగా ఉంటాడు, పాపంలో పడకుండా ఉంటుంది, నీ హృదయానికి తలంపులకు కవచంగా ఉంటుంది దేవుని వాక్యం. చెడ్డ చూపులు చూడవు ఆత్మ ఉంటే, నీకు బూతులు మాట్లాడరు పరిశుద్ధాత్మ ఉంటే. తెలుసా?
ఆత్మ నడిపింపు, ఆత్మ పద్ధతి వేరే ఉంటుంది. నీలా గంతులేసి, నీలా కేకలేసి, నీలా బొబ్బలు పెట్టి ఇవన్నీ పనికిరాని చెత్త మాటలు మాట్లాడరు. వాక్య విరుద్ధ మాటలు వాక్యంలో లేని కలిపి చేరిపోయారు. అదే చెప్తుండు. కింది వచ్చాను చూడు తమ్ముడు, చదువునాను. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాలి. పరీక్ష ఉందా నీకు? పరీక్షించాలంటే వాక్యం నీకు బాగా రావాలి. నీ స్టాండర్డ్ ఎలా ఉండాలి? ఇది ఏ ఆత్మ, ఏం కదా, వీడు ఏం మాట్లాడుతుండు అని నీకు ఎమ్మటే అయిపోద్ది. అక్కడ బైబిల్ అర్థమైన వాడికి ఖచ్చితంగా వీడు ఏంటి, వీళ్ళు ఎలా ఎగురుతురు అనేది ఎమ్మటే మనకు గ్రహింపు ఉంటుంది. అదే నీకు పరిశుద్ధాత్మ, అదే దేవుని ఆత్మ నీకు ఉన్నట్టు. ఏ గ్రహింపు లేదు, మేము అన్యం ఉంటాం, మాకు ఏం తెలియదు అంటే నీకు ఏ ఆత్మ ఉన్నది? ఏ ఆత్మ ఉన్నది? ప్రతిదానికి వింటావా? ప్రతిది వింటావా? ఆత్మ సంబంధులు ఏది ఆత్మ నేర్పుతున్న సంగతులు, ఏది దురాత్మ సంగతులు ఎమ్మటే గ్రహించే ఆత్మ నీకు ఉంటుంది. అదే వివేచన వరం అంటాడు. అదే వివేచన వరం, తెలుసా? అదే వివేచన వరం. ఎమ్మట మనకు అర్థమైపోద్ది, అమ్మో ఇక్కడ అంత దురాత్మ ఉంది, వద్దు. అల్లరి కర్తగాడండి. ఎందుకు అల్లరి? ఎందుకు గాయ ఎందుకు కేకలు? ఎందుకు ఈ పిచ్చి పిచ్చి మాటలు? ఎందుకండి ఇవన్నీ? ఎందుకు? చూసిన వారికి భయపడతారు అసలు. కొత్తలు చూసి ఇదేంద్రా ఆయన, ఇదో పెద్ద భూతవైద్యులాగా ఉన్నారని. భూతవైద్యులాగా ఈ కేకలేంది వాడు గట్టిగా మొత్తుకుంటాడు. భూతవైద్యులు పట్టినప్పుడు కేకలేసి బొబ్బలు పెట్టి చెప్పని అంటారు కదా, సేమ్ అదే. ఎవడండి చెప్పింది ఇవన్నీ? ఏ ఆత్మను పరీక్షించాలి? ఆ దేవుని ఆత్మ, దురాత్మ. పరీక్షించాలని నీ స్టాండర్డ్ ఎలా ఉండాలి? దేవునితో నువ్వు కనెక్ట్ అయి ఉంటే నీకు తెలుస్తాయి, పరీక్షిస్తాం. మనుషులతో నువ్వు కనెక్ట్ అయితే నీకేం తెలియదు, గుడ్డి గొర్రెలం అయిపోతాం. అలాగే పోయి అది నిజమే అనుకుంటాం మనం. మనుషులకు కనెక్ట్ అయితే అందరు మంచి, అందరు సత్యమే చెప్పారు. ఎవడాడు అన్నది అందరు సత్యం చెప్తాడని. సత్య సంబంధులు, ఆత్మ సంబంధులు ఖండిస్తారు, గద్దిస్తారు, బుద్ధి చెప్తారు, హృదయంలో పొడవబడేటట్టు చెప్తారు. శరీర సంబంధాలకు ఏమి నొప్పి ఉండదు, ఎవరికి బాధ అనిపించదు, మంచిగా నిమ్మలంగా ఉంటుంది. పొగుడుతారు, నువ్వింత, నువ్వు అంతా, నువ్వు అంతా, నువ్వు ఇంత. అదే దురాత్మ. పొగిడేది మొత్తం దురాత్మ. ఖండించి గద్దించి బుద్ధి చెప్పేదాన్ని పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. ఇది ఖాయం చేసుకోరి. కింది వచ్చిన యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఈయన వచ్చిండు నా కోసం, నాకు ప్రతిగా వచ్చిండు. ఆయనే నాకు ప్రతిగా, నాకు బదులుగా ఆ కలువరి శిలువలో రక్తాన్ని కార్చాడు. నా పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. నా కోసమే చనిపోయిందని ఎవడైతే నమ్ముతాడో వాడే పరిశుద్ధాత్మతో ఉన్నవాడా. అది దేవుని సంబంధమైన వాళ్ళు, దేవుని సంబంధులు. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ, క్రీస్తు విరోధి ఆత్మ మొదటి శతాబ్దంలో చెప్పాడు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినప్పుడు మీరు వినిన సంగతి వీరే ఆడొచ్చి అని గల్బీలు చేస్తారని చెప్తున్నా. ఇదివరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. చిన్నపిల్లలారా అంటే అర్థం ఏంటి? చిన్నపిల్లలంటే ఏం తెలియని వాళ్ళ? అన్నీ తెలిసిన వాళ్ళు. దుష్టత్వం విషయంలో ఏం చేయాలి? చిన్నపిల్లలై ఉండాలి. జ్ఞానం విషయంలో, ప్రేమ విషయంలో పెద్దలై ఉండాలి. దుష్టత్వం విషయంలో పిల్లలై ఉండాలి. ప్రేమ జ్ఞానం విషయంలో పెద్దలుగా ఉండాలి అని చెప్తుండే. అదే కింది వచ్చిన మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వాడిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక బాగా గమనించండిగా. మీరు బాగా గమనించండి. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధమైనట్టు ఇక్కడ మనకు తెలియాలి. లోక సంబంధమైనట్టే మాట్లాడతారు వాళ్ళు. లోక సంబంధమైన మాట్లాడతారు. ఈ లోక సంబంధులు, ఈ శరీర సంబంధాలు అందరూ వారి మాట వింటారు. అందుకే వేల మంది క్యూ కట్టుకొని వెళ్తారు. పట్టణాల నుంచి వస్తున్నాం మేము, ఇక్కడి నుంచి వస్తున్నాం, అక్కడి నుంచి ఏమి వచ్చింది దానికి వచ్చి ఇక్కడి నుంచి వస్తున్నాం, చాలా దూరంగా నుంచి వస్తున్నాం మేము. ఏమింటి అందుకు?
శరీర సంబంధమైన మాటలు చెప్తుండు. నీకు రోగం పోద్ది, నీకు ఇది పోద్ది, నాకు అది పోద్ది. మరి ఇన్ని హాస్పిటల్ ఎందుకున్నాయి? ఇన్ని హాస్పిటల్ ఎందుకున్నాయి? ఇంత టెక్నాలజీ ఎందుకు? ఎన్నో రోగాలు వస్తున్నాయి. ఈ కరోనా పోయినప్పుడు ఎక్కడ పోయి దొంగలందరూ? ఈ దొంగలందరూ ఎక్కడ పోయి కరోనా వచ్చినప్పుడు? మాకు బాగుంది, చచ్చిపోయిరండి, ముట్టుకోలేదు. కుటుంబ సభ్యులు కూడా ముట్టుకోవడానికి జంకిర్రు, తీసుకుపోయి భయంకరంగా ఈడ్చుకపోయి అక్కడ వేసిరు, పాతేసిరు మొత్తం. ఏమైందిరా మరి మీ పవరు? ఏమైంది? ఎంత ట్రోల్ చేస్తుంది తెలుసా? అబ్బా, ఎంత అవమానపరచబడుతుంది, ఎంత ట్రోలింగ్ గురి అయిపోతుంది తెలుసా? ఏమైంది మరి వీళ్ళందరూ? దేవుని వాక్యానికి ఘనత తెస్తున్నాం కాదు, ఘనహీనంగా మారుస్తున్నారు దుర్బోధకులు. మొత్తం లోకంలోకి బయలుదేరి మొత్తం వాళ్ళందరూ. వాళ్ళు మనలో నుంచేలే బయలుదేరు, కానీ మన సంబంధులు కాదు. మన సంబంధం అయితే మన మాట వింటారు వాళ్ళు, అంటే దేవుని మాట వింటారు. దేవుని మాట విన్నట్టే వింటారు, కానీ వీళ్ళు మొత్తం లోక సంబంధమైన మాటలు చెప్పుకుంటారు. రాగమా, నొప్పా, ఏంది ఏంది అన్నీ అప్పుల బాధలా? ఇవన్నీ బాధలు ఎందుకు వచ్చినా? అప్పులు ఎందుకు చేసుకున్నావు? అప్పులు ఎందుకు చేసుకున్నావు? రోగాలు వస్తాయి ఖచ్చితంగా, దానికి ఎన్నో మెడిసిన్ ఉన్నాయి. వైద్య రంగం అభివృద్ధి చెందిన కాలం, ఆ కాలంలో ఎవరు చేసుకోలేదు కనుక దేవుడు ఖచ్చితంగా చేసిండు. అప్పుడు అట్లా చేసిండు, ఇప్పుడు ఇలా చేస్తుండు. మెడిసిన్ సిరప్ తీసుకుంటావో గోలిగా చేసుకుంటావో, నువ్వు ఎట్లా తీసుకున్నా సరే అది ఎవరిది? దేవుడిచ్చిన కృపాదానం కాదా? మనసులు స్వయంగా కనిపెట్టినారు. ప్రకృతిలో దేవుడిచ్చిన ఔషధ గుణాలు ఎన్నో మొక్కలకు ఇచ్చిండు. మొత్తం విత్తనం నుంచి ప్రతి చెట్టును తమ తమ జాతి ప్రకారం తమలో ఫలమిచ్చు, ఫలవృక్ష భూమి మొలిపించు కాక ఎన్నో వచ్చినాయి. మొత్తం తిను, హాయిగా ఉండు, హాయిగా ఉండు, చక్కగా ఉండు. రోగాలు ఎందుకు వస్తున్నాయి? అర్ధరాత్రి అపరాత్రి అని నువ్వు తినకూడదు తిండి పీకల్దాకా తిని పండుకుంటే ఎట్టుంటుంది మరి? టైంకి క్రమంగా తింటున్నారు ఆవిడనా? జాబులు 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 అని ఒక రాత్రి లేదు, పగలు లేదు. ఆడు ఎప్పుడు తింటున్నో తెలియదు. ఎప్పుడు చూడండి హోటళ్ళు మొత్తం రోల పండు చూడండి, మధ్యరాత్రి కూడా పెట్టుకొని ఉంటారు. అంటే మధ్యరాత్రి కూడా తింటూనే ఉంటారు. నిద్రపోయే టైం కూడా తింటున్నారు. అంటే రోగాలు రాకపోతే ఏమవుతాయి? ఏమవుతాయండి? మంచి నూనెలు వాడుతున్నారు, కాల్చి కాల్చి తీసి మొత్తం ఇదే కదండి. మొత్తం క్రైమే కదా, అంత మొత్తం ఇదే కదా. మొత్తం ఆరోగ్యాలు మంచిగుంటాయా? నువ్వు చేసుకున్నా నీ నెత్తి మీద కొత్తది అంతే. కొత్త రోగాల పడిన పడిపోతురు. దేనివల్ల? నీవు చేసుకున్న దాన్ని బట్టే. ఓ టైం పాటిస్తలో, క్రమం పాటిస్తలో కనుక క్రమం తప్పింది కనుక ఆరోగ్యం తప్పిపోయింది. తినే తిండి వల్ల వస్తాయి రోగాలు, వస్తాయి. దానికి పో, హాస్పిటల్కి పో. ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు. ఆరోగ్యం బాగా వైద్యుడి దగ్గర పోరంటుడు దేవుడే. ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదు. అంటే అర్థం ఏంటి? ఆరోగ్యం బాగా లేకుండా నువ్వు పోయి బాగు చేసుకో, ఇబ్బంది నేను బాగు చేసుకో బిడ్డ. అట్లా నేను ఇప్పుడు ఇట్లా చేసినా అప్పుడు అట్లా చేస్తా. ఏది జరిగినా కూడా దేవుని అపారమైన కృపాదానమే కదా. ఏం ఆలోచిస్తున్నావు? ఒంటికి మొత్తం బ్యాక్టీరియా పట్టేసింది, సబ్బెందుకు గుర్తుకుంటావు? మరి అజ్జే పెట్టేసి వదిలేయరాదు. పళ్ళకెందుకు పేస్ట్ వేస్తారు? వదిలేసేయరి. కాళ్ళకెందుకు చెప్పులు వేసుకుంటారు? వదిలేయరి. దేవుడా అని శరీరమే బట్టలు ఎందుకు కప్పుకుంటారు? మనిషికి గింతనన్నా ఆలోచించాలి. ఈ అన్నిటికీ ఏది లేదట, ఇవన్నీ వేసుకోవచ్చట, అది మాత్రం వద్దు. ఏంటంటే ఏం ఆలోచిస్తున్నారండి అసలు? బైబిల్ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. బ్రహ్మపరిచయ అంటే అందుకనే ప్రకృతి సంబంధం ఏంటంటే ఆరి మాటలే వింటారు. అంటే ఆడికే 1000 మంది వెళ్ళిపోతారు, లక్షల మందితో ఆరాధిస్తారు. అందుకే మా సంఘం గొప్పది. ఏం చెప్తుర్రా? ఒకటి ఉంటుందండి, ఒక సినిమాలో ఒకటి డైలాగు, దేవుని నమ్మకం ముందుకు. ఏం రాసిందిరా బోర్డు మీద? అమ్మాయి గారు రాసింది. ఏం రాసిందిరా? ఆమె రాసిందే నేను చదివినా. ఏం రాసింది? ఆమె రాసిందే నేను చదివినా. ఈయనకేం చదువు రాదు. ఆమె ఏం రాసిందో మీకు తెలియదు. అమ్మాయి గారు రాసిందే నేను చదివిన అంటాడు. ఎన్నిసార్లు కొట్టినా ఏం చేసినా అమ్మాయి గారు రాసిందే నేను చదివిన అన్నట్టే ఉన్నది ఇలా బతుకంతా. మీరు గమనించండి. శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు వాక్యాన్ని అర్థం చేసుకోలేరంటే అర్థం కాదు అది. అందుకనే మనిషి జ్ఞానంతో మనం ఆలోచిస్తే కాదు, ఆత్మ నడిపింపు, ఆత్మ సహాయం అంటే బైబిల్లో ఉన్నది మొత్తం నేర్పిస్తుంది. కింది వచ్చిన చూడండి, ఓ మంచి మాట. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులు అయినట్టే వారు మాట్లాడతారు. లోకము బాగా గమనించాలి. లోకం ఏం చెప్తాడట? అందుకే బండ్లు కట్టుకొని పోతారు, అందుకే బస్సులు కట్టుకొని పోతారు, అందుకే కచ్చిపులు అమ్ముడు పోతాయి, అందుకే నూనె డబ్బాలన్నీ అమ్ముకుంటారు. అందుకే ఇప్పుడు ఇంకా దౌర్భాగ్యం ఎందుకైనా అరటి పండ్లకు కూడా ప్రార్థన చేస్తే పిల్లలు పుడుతున్నట్టు. జామ పండ్లకు ప్రార్థన, అరటి పండ్లకు ప్రార్థన. ఎవర్రా నీకు ఇది చెప్పింది? ఇదొక వ్యాపారం, ఇదొక వ్యాపారం.
ఎవరు చేసింది ఇదంతా? అన్నాకు మరి ఎందుకో అరటిపండు ప్రార్థన చేసి చేయలేదు తెలుసా? ఓ అరటిపండు ఏదో పండు, ఓ పండు దొరికిన పండు, దానిమ్మ పండు, అరటిపండు ఏదో ఒకటి పండు ఇచ్చేసి ఈ పండు తినమ్మ పిల్లలు పుడతారు అనలేదు. మనోహ భార్యకు పండు ఇస్తే అయిపోదు కదా, దేవదూత వచ్చి ఈ పండు తినాయా తినమ్మా ఈ కొడుకు పుడతానంటే అయిపోదు కదా. అబ్రహాం దగ్గరికి దేవదూతలు వచ్చినప్పుడు ఓ పండు తీసుకురమ్మ పండుగ ప్రార్థన చేస్తా, ఈ పండు తినేసే అయిపోద్ది పిల్లలు పుడతారంటే అయిపోదు కదా. ఎవర్రా అని చెప్పింది? ఎవరు చెప్పింది అని? బైబిల్లో లేని ఏం చేస్తారు మీకు? ఏంది కలంకం? బైబిల్లో ఉందా కన్నా? ఉందా? జకర్యాకు వచ్చి జకరయ్య మంచిగానే వచ్చినావు, నీ భార్య రుద్రాలు చాలా రోజుల నుంచి పిల్లలకి ఎదురు చూస్తున్నావు, అగో ఆ మేడి పండు తెచ్చుకోపో, అంజూర పండు తెచ్చుకోపో, ప్రార్థన చేస్తా, నీ భార్య తింటుంది పిల్లలు పుడతారు అన్నాడా? ఏదో పండు ఆవిడ దొరికే పండు, ఈ పండ్లను తెచ్చుకో, పండ్లో ప్రార్థన చేస్తే తింటే అయిపోద్ది పిల్లలు పుడతారని చెప్పిండా? ఏందండి అంత మాయదారి బోధలు? ఎవరు చెప్పిండి అన్నీ? ఏంది క్రైస్తవ పనికిరాని ఈ శరీర సంబంధమైన ఈ అన్ని భూలోకంలో బాబా ఇది చేసిండు, అరటిపండు బాబా, ఈ బాబా, ఆ బాబాలు మొత్తం అన్ని చేస్తున్నాయని సంఘంలో తీసుకొచ్చి ఇట్లా చేస్తురేంది? యేసుక్రీస్తుని కూడా ఒక బాబా అని చేస్తురేంది ఈ దొంగలందరూ కలిసి? ఉందా? అరటిపండు ప్రార్థన చేస్తారట, జాంపండు ప్రార్థన చేస్తాడు ఒకడు, అరటిపండు ప్రార్థన చేస్తాడు ఒకడు, తమలపాకుల మీద నడతాడు ఒకడు, పాలు మోపించుకుంటాడు ఒకడు. ఏంది ఇదంతా? ఏందండి ఇది? ఉందా? లోకం వారి మాటలు వింటుంది, వారి మాటలు వింటుంది. ఎందుకంటే వాడి ప్రకృతి సంబంధి, ఆడెప్పుడు ఆత్మ సంబంధమైన ముచ్చట్లు చెప్పాడు. ఆత్మ సంబంధమైన సంగతులు లేఖనాలు ఎత్తి సూపరు ఈ దౌర్భాగ్యులు, సూపరు. అవి మాటలు మామూలుగా చెప్తాయి, అవి బాగా నచ్చుతాయి వాళ్ళకు. మంచిగా బతకండ్రా, పాపం చేయకండ్రా, బూతులు ఆడకండ్రా అంటే వింటరా? అమ్మో అవి కష్టం, మేము పాటించాం. మీ ఇష్టం వచ్చినట్టు మీరు బతకండి, దేవుడు అవన్నీ చెప్పరు. అందుకనే వీళ్ళకి మారు మనసు ఉండదు, పాప క్షమాపణ ఉండదు. అందుకనే తండోపతండాలుగా గుంపులు గుంపుగా పోతారు. పాతాళానికి వెళ్ళేది కూడా విశాలంగా ఉంటుంది మార్గం, ఎల్లురి పోద్ది, దరిద్రం పోద్ది, మొత్తం వీళ్ళు అల్లకే వెళ్ళిపోతారు. రాయబడ్డ మాటలు ఉన్నాయి కదా, మరి గుడ్డోళ్ళాక మీరెందుకు చూస్తారు? వాక్యం ఏం రాయబడ్డది, ఏం కథ? వాక్యాన్ని నమ్మొచ్చు కదా. ఒక మనిషిని మీద ఎందుకు డిపెండ్ అవుతారు? మనుషులకు మనిషి బానిస అయిపోయాడు. ఏ కాపరికా అని విశ్వాసాలు అంతా బానిసలు. దెబ్బ కొట్టుకుడు, చప్పట్లు కొట్టుడు, మా అన్న గొప్ప, మా అన్న గొప్ప, మా అన్న గొప్ప. మరి బైబిల్ కదా నీకు ప్రామాణికము. యేసుక్రీస్తు కదా నీ గురించి ప్రాణం పెట్టింది, పరిశుద్ధాత్మ కదా నిన్ను సర్వసత్యం నడిపించేది. వాక్యాన్ని పక్కకు పెట్టి నా అన్న గొప్పోడు, ఈయన గొప్పోడు, ఆయన గొప్పోడు, వీళ్ళకు ఫ్యాన్స్, వాళ్ళకు ఫాలోయింగ్ మొత్తం. మా ఆయన ఏమనంటే వీళ్ళందరూ మొత్తం సోషల్ మీడియా వేదిక చేసుకొని వీళ్ళందరినీ మొత్తం తిట్టుకున్నాడు, వీళ్ళు ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టడు. క్రైస్తవ ఏంటి? సోషల్ మీడియాకి ఎక్కి క్రీస్తు ఉన్నతమైన గౌరవాన్ని అగౌరవపరుస్తూ భ్రష్టులు అయిపోయి దరిద్రులు అందరు కలిసి, దుర్బీజులు వీళ్ళందరూ. వాక్యానికి వక్రీకరించి ఇష్టానుసారంగా వాక్యం, దేవుని భయం గింతనని ఉందా అండి ఈ దరిద్రులకు? ఉందా అసలు? ఇష్టం వచ్చినట్టు ఆయన ఏమంటే ఈయనేమంటే ఆయన. సోషల్ మీడియాలో మొత్తం ఓరెక్కిపోయింది. మొత్తం ఒకరికంటే ఒకడు పోస్టులు పెట్టి ఇది ఇట్లా అది అట్లా, ఎవరికి వాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు రైట్ అని చెప్పుకుంటారు తప్ప ఇది బైబిల్ రైట్ అండి అని ఎవరు చెప్పుకుంటున్నాడు? ఎవరి గొప్ప కోసం, ఎవరి తిప్పలు వాడుతుండే వారి గొప్ప కోసం వాడే కానీ తప్ప దేవుని కోసం ఏమైనా బాధ, దేవుడు ఏమనుకుంటుండే? అసలు దేవుని కనిన కలలేంటి? మన పట్ల ఏమో ఆలోచిస్తుండే దేవుడు? మనం ఎలా బతకాలి, ఎలా మనం జీవించాలి అని ఎక్కడికైనా గింతనైనా ఉందా అండి? ఎవరి గొప్పలు వాడు వెళ్ళిపోతుంది తప్ప బైబిల్ను మాత్రం గొప్ప చేస్తలేరండి. గమనించండి, నీతికి దుర్నీతికి సాంగత్యం ఉండదు. ఏ ప్రవక్త పోయి దొంగ ప్రవక్తలతో మీటింగ్ పెట్టి చర్చించరు? దొంగ ప్రవక్తలు సత్యాన్ని ఎరగరు. వాళ్ళు దొంగ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, ఈ దరిద్రులు ఒక్కడు కూడా సత్యాన్ని ఎరగరు. మీరు గమనించండి, వీళ్ళందరూ దుర్బోధకులు. వాళ్ళను మారుద్దాం అనుకుంటే కుదరని పని. సత్య సంబంధులందరూ ఏకంగా ఒక్కతాటి మీదకి వచ్చి సత్యాన్ని ప్రకటించాలి. ఇది బైబిల్, ఇది దేవుని మనసు. మనం మార్చుకోవాల్సింది మనసును మార్చుకోవాలి, బతుకును మార్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి. అనేకులు మాదిరిగా క్రీస్తు తత్వాన్ని, క్రీస్తులో ఉన్న గుణలక్షణాలను ప్రపంచానికి చాటాలని చెప్తుంది బైబిల్. ఎవరి ఇష్టం వచ్చినాడు వాడు బతకడానికి కాదు. అందుకనే వారి మాటలు వింటారండి. శరీర సంబంధం వారి మాట వింటారు. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి.
పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి ఏమని చెప్తుందో బైబిల్ చూడాలి కదండి. ప్రియులారా మీరు ఈ సంగతులు బైబిల్లో ఉన్న ఈ సంగతులు తెలుసా తెలియదా? సత్యం తెలిసినాక మీరు ఇంకా వాడిని సమర్థించడం ఏంటి? దొంగ బోధకులను, దుర్బోధకులను, ప్రేమపూర్వక ఎక్కడి ప్రేమ? మాతో నీకేంటి? గనుక మీరు నీతికి విరోధుడు వాడు ఎప్పుడు? నీతి విరోధుల తప్పు బోధకు తొలగింపబడి మీకు కలిగిన మీకున్న ఒక మంచి స్థిర మనసును విడిచిపోయారు. చాలామంది సత్య సంబంధం చెప్పుకునే వాళ్ళని దుర్బోధనను సమర్థిస్తున్నారు. పర్లేదు, అక్కడ కూడా జరుగుతుంది. ఆ సాక్ష్యం కూడా గొప్పదే. ఇక్కడ ఇది, అక్కడ అది. ఇక్కడ ఏమంటాడు? నీతికి బోధ ఏంటట? నీతికి విరోధి వాడు బోధకు. నీతికే వాడు విరోధి. నీతికి విరోధి వాడు నమ్మడు. నువ్వు నమ్మనట్టే వదిలేసేయాలి. అందుకనే అన్యాయం చేయని అక్రమం చేయవని వాని ఫలం వానికి ఇస్తా నేను ఖచ్చితంగా. మీరు మార్చాలని మీరేం చూడకండి. వాడు మారడు అంతే. గొర్రె ఏం చేస్తాడా? కాషాయం నమ్ముతాడా? కత్తి వేసేదాకా తెలియదు. వీళ్ళు నమ్ముతారు. పాతాళంకి వెళ్ళిన తర్వాత అక్కడికి పోయినాక ఏం మొత్తుకున్నా ఏం ప్రయోజనం ఉండదు. అదే వాడు తీసుకుపోయేది అక్కడనే, వీళ్ళు పోయేది కూడా అక్కడనే. శరీర సంబంధాలు అందరికీ పాతాళమేనండి, ఆత్మ సంబంధాలు అందరికీ పరలోకమే. చూడండి, ఆ బోధకులు లాగేసుకుంటాడ. నీతి విరోధుల బోధకు వాళ్ళందరూ నీతికి విరోధులే. వాళ్ళతో ఉంటే వాళ్ళు నీతిమంతులుగా మారాట. వాడు మనలో కూడా దుర్నీతికి పరులుగా చేస్తాడు. నీకున్న మంచిగా స్థిర విశ్వాసం మందు ఏం చేశాడట? పడిపోకుండా కాచుకొని నిలవాలి, మంచిగా కాచుకొని ఉండాలట. తప్పిపోవద్దు, పడిపోవద్దు. చాలా స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. వీళ్ళ గురించి యెషయా గ్రంథంలో ఒక మంచి మాట చెప్పిందండి. చూడండి ఒకసారి 56 యెషయా గ్రంథము 56 9-10 వచనాలను కూడా చూడండి. యెషయా గ్రంథము 56 అధ్యాయము 9-10 వచనాలు. 10వ వచనం చూడాను. వారి కాపరులు ఎవరి కాపరులు? కాపర్లకే టార్గెట్ చేసిండు. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివి లేని వారు. అంటే తెలివి లేకుండా తెలివి లేని మాటలు చెప్తుంటారు మొత్తం. అంటే ప్రకృతి సంబంధం అన్నమాట. వారి కాపరులు గుడ్డివారు అంటే ఈ బైబిల్లో మహాసంగతులు రాయబడ్డాయి మొత్తం. ఆడు గ్రహించాడు. వారి కాపరులు గుడ్డివారు, యెషయా గారు చెప్తుండు. వారందరూ తెలివి లేని వారు, వారందరూ మూగ కుక్కలు, మరగలేవు, కలవరించుచు పండుకొని వారు, నిద్రాశక్తులు. ఏమంటున్నా? కుక్కలు తిండి కాత్రపడ్డట్టు. ఎంత తినడును వారికి తృప్తి లేదు. ఏం కావాలి? ఎంత దోచుకున్నా తృప్తి లేదు. ఎన్ని లక్షలున్నా సంపాదించాలి, తినాలి. ఈ కాపర్లు అట్టివారే. అప్పుడు తిండి కోసం, ఇప్పుడు పేరు కోసం మహా సామ్రాజ్యాలు నిర్మించుకుంటారు. మిగిలేదు 6 అడుగుల గొయ్యే. 6 అడుగుల పొడుగు, 3 అడుగుల ఎడల్పు. 6 అడుగులు ఎడల్పు, 3 అడుగులు ఎడల్పు పెట్టి అంతే. 1000 కోట్లు ఎందుకు సంపాదిస్తారు? 100 కోట్లు సంపాదన ఏంది? అన్ని చేస్తున్నాలే మళ్ళీ హాస్పిటల్ కట్టుకుంటారు. ఇదేం చిత్రం? అన్ని నీ వల్ల అయితే మళ్ళీ నీకు ఎందుకు ఆసుపత్రి మళ్ళీ వీళ్ళే కడతారు. హాస్పిటల్ కూడా వీళ్ళే కట్టుకుంటారు. నీ వల్ల స్వస్థత నీకే హాస్పిటల్, మళ్ళా అన్నీ నీకే ఉంటాయి. ఎవరిని చేస్తారు? అందరూ ఎర్రిపప్పలని చేస్తారు మొత్తం. ఎర్రిగొర్రెలు కనుక పోయి వింటున్నాయి. బైబిల్ తెలిసిన ఒక్కడు కూడా పోడు ఆడికి. ఆత్మ సంబంధులు ఒక్కడు కూడా ఆడిపోయి నిలవరు తెలుసా? ఆత్మ సంబంధులు ఒక్కడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఆ కాపర్లు అట్టివారే. 42:18 చెప్తుంది. 42:18 42:18
చూడండి, ఏమన్నా చెవిటి వారలారా వినుడి, గుడ్డివారలారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. నా సేవకులు తప్ప మీరు గమనించండి, ఆత్మ సంబంధాలు సంగతులు గ్రహించలేని వాడు అందరూ నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డోడు అంటుండు. ఎవరు? దేవుడు అండి. నా సేవకుడే గుడ్డోడికి దారి చూపితే ఏమవుతారన్నాడు యేసుక్రీస్తు. ఎక్కడ? ఏ గుంట? పాతాళం అనే గుంటలో పడతారు. అప్పుడు పడి లబోదీవో మొత్తుకునే అక్కడ పోయి కేకలు బొబ్బలు పెడితే ఏమవుతుంది? పోతారు. ఏం ఉండదండి, పోతారు. కాపరు నా కాపరులే అంటుండు. అంటే వాక్యం నమ్మి మరి తెలుసుకోకపోతే ఎట్లా? ఆది కాలం నుంచే ప్రకటన గ్రంథం వరకు కాలానుగుణంగా మనం చదువుకోవాలి. అసలు ఏంటి, ఏం కథ, ఏ కాలం, ఎట్టి కాలం, ఏంది పరిస్థితి ఏంటని ఆలోచించాలి. ఆలోచించను గుడ్డోళ్ళు. చివరిగా ఒక వాక్యం చూసుకొని ముగించుకుందాం. తెసలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి చాలా జాగ్రత్తగా చదువుకొని ముగించుకుందాం. తెసలోనికలు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి చదువుకుంటూ వద్దాం. మీరు విని ఉన్నట్టు మేము. చూడండి, ఇచ్చక మాటలు ఏంది? కాని మాటలు, మనుషులను పొగిడే మాటలు, ఏదో పనికిరాని చెత్త మాటలని మాట్లాడతారు. విచ్చక మాటలు అంటారు దాన్నే. వాక్యకు సంబంధం లేని వాక్యాన్ని దాటి మాట్లాడే విచ్చక మాటలు. విచ్చక మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టించి వేషమునైనను. అబ్బా, పౌలు గారు చెప్తుండే ఎన్నడూ మేము వినియోగించలేదు అంటుండు. వినియోగింపలేదు. అబ్బా, ఎవరు ఉండాలంటే మనకు సాక్షి? పక్కోడు ఉండొద్దండి సాక్షి. నా సాక్షి ఈయనే, మనుషుల సాక్ష్యాలు ఇన్ని పనికిరాని అని ఏదో చెప్తుంటారు. ఆయన సాక్ష్యం గొప్పదండి. యేసుక్రీస్తు సాక్ష్యం కంటే గొప్పదా? అపోస్తులైన పౌలు సాక్ష్యం కంటే గొప్పదా? ఆయన సాక్ష్యం వినండి. ఆ సాక్ష్యాలు అదొకటి. మళ్ళా ఒక గొడ్డలతో నరికిందని ఒకటి సాక్ష్యం ఉంటుంది. విన్నారా ఎప్పుడైనా? కొంతమంది ఇంకా ఏడ్చుకుంటూ తిరుక్కుంటూ మొత్తం అదే ఆమె పని అంతా. వాక్యం లేదు, ఏం లేదు. నా భర్త నా గొడ్డలతో నరికేసిను, నా చెయ్యి ఆడబడ్డది, ఇది ఈడబడ్డది, ఆ రక్తం వచ్చి ఇంట్లో ఉంది, చీమ్ పట్టిపోయింది, ఏసు రక్తం వచ్చి లోపల ఉన్నది. ఏందండి అన్నీ? ఆమె అన్ని చర్చలు తిరుక్కుంటుంది. పిలుచుకుంటే బుద్ధి లేదు, చెప్పే ఈమెకు బుద్ధి లేదు. పిలుచుకొని చెప్పేవారికి కూడా బుద్ధి లేదు. దాని మీద మనిషి జీవితం కట్టబడాలన్నా? యేసుక్రీస్తు గురించి కొట్టబడాలన్నా జీవితం? నేను పాపిని, ఘోర పాపిని. నా కోసం ఒక పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు నా కోసం చనిపోయిందని చెప్పాలా? ఏది చెప్పాలో సాక్ష్యం? పిలుచుకుంటే వాళ్ళకి బుద్ధి లేదండి, తెలివి లేదు, గుడ్డోడు. అందుకే ఈ సాక్ష్యాలను పిలిపించుకొని సంఘాలకు పిలిపించుకొని సాక్ష్యం చెప్పుకుంటారు. ఈమె సంఘానికి పోయి ఒకటే దొంగేడు పెడుతుంది మొత్తం. ఏమని కావాలి అన్నీ? మళ్ళీ ఆ ఏడుపులకే జనాలందరూ వచ్చి మొత్తం ఆమెతో పాటు ఈమె ఏడతారు, వీళ్ళు ఏడతారు. ఊరికొస్తుందా అండి ఏడుపు? బైబిల్లో ఉంది రావద్దని, ఏడవరని. ఏం దొరికినా దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది. ఆ మారు మనసు దుఃఖం ఎప్పుడు పుట్టదు, ఏడవరాలన్నాడు. ఒకసారి మారు మనసు పోయి కొద్దినాక ఈ ఏడుపులు రావాట. నువ్వు ఏడవవు, ఎదటి వారి గురించి ఏడతావు. అయ్యో వీళ్ళు ఇట్లా మారతలేరని వాళ్ళ గురించి ఏడతావు. కానీ నా గురించి నేను ఏడవా, నా గురించి నేను ఏడవా, ఎదటి వారి గురించి ఏడతా. అది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తే నీ గురించి నువ్వు ఏడవావు. ఎప్పుడు పక్కోని గురించి ఏడతావు. అది ఎప్పుడు నీ గురించి నువ్వు ఏడ్చుకుంటూ చెప్పుకుంటాం అంటే నీ దొంగ మార్పు. ఇక మార్పు కాదు అది. అది వ్యర్థమైంది. ధనాపేక్షను కప్పి పుట్టించే మాటలు చెప్పలేదు మేము. అసలు వేషం వేయలేదు, అలా వినియోగించుకోలేదు మేము అంటాడు. ఈ మాట చెప్పమని ఎవరన్నా చెప్తారా? ఇచ్చేయిరి పీక్క జరగబట్టే జరగంగా పట్టుకోడు. సన్నగా ఉంటుంది. అది బురదలో దుకి ఉన్నవారికి తెలుస్తుంది. ఇంతలా ఊపిపోద్ది. ఎందుకు? అది రక్తం గుంజుకుంటున్నాడు. అంత పీకినా కూడా రాదు. మళ్ళీ అది సాగుదా ఉంటుంది. అది జరగా వీడు దచ్చంతకాలం వీడిని పిలుచుకొని తింటూనే ఉంటాడు. వీడి ఆస్తులు పెరుగుతుంటాయి, వీడు ఎప్పుడు అదే తిరుగుతుంటాడు. తెలుసా? బైబిల్లో ఇంతగా అందుకనే చెప్పిండు ముందే, మేము ఏది ధనాపేక్షను కప్పి పుట్టించే మాటలు, ఈ వేషం మాకొద్దు. బ్రతుకుట మా మట్టుకైతే క్రీస్తే, చావైతే మాకు లాభం. ఇది ఎందుకు నాకు పెంట అన్నాడు. ఇదంతా నాకు పెంట. ఆయన ఉన్నదే వద్దనుకుండు. నువ్వు కావాలని కోరుకుంటున్నామంటే నువ్వు ప్రకృతి సంబంధివి.
ప్రకృతి ఉన్నవాడే తునప్రాయంగా వద్దు అనుకున్నది బైబిల్ చెప్తుంది. నువ్వు లేని అని కావాలని కోరుకుంటున్నా నువ్వు ఏ సంబంధివి? ఆత్మ సంబంధివా? కాదు, శరీర సంబంధివి, దురాత్మ సంబంధివి, నువ్వు దుష్టుని నువ్వు. అందుకే ఈ కోరికలు పుడుతున్నాయి. ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి అడుగుతున్నావు. నీకు అక్కరగా ఉన్నవేవో నేను ఇస్తా బిడ్డ అని చెప్పలే? చెప్పినాక నువ్వు అడుగుతున్నావు అంటే అర్థం ఏంటి? ఎవరికి సంబంధివి నువ్వు? ఎక్కడ ఆత్మ నీకు ఉన్నది? దురాత్మ ఉన్నది. ఆ దురాత్మ చెప్పే మాటల దగ్గరికి వెళ్తారు, ఆయన మాటలు వింటారు. ఆయనకే సంఖ్యాబలం విపరీతంగా ఉంటుంది. ఆ సేవను చూసి అబ్బా దేవుడు ఉన్నది, గొప్ప సేవ చేస్తున్నారు అనుకుంటారు. వేలాది మంది వెళ్ళిపోతారు తండోపతండాలుగా. ఇది గొప్ప సేవ అనుకుంటారు. అది గొప్ప సేవ కాదు, చెత్త సేవ అని ఎప్పుడు తెలుస్తుంది? ఊడిసేటప్పుడు తెలుస్తుంది. కళ్ళం శుభ్రం చేసి ఆయన చాట పట్టుకుంటాడు కదా, చాట కళ్ళం పెద్దగానే ఉంటుంది, కుప్ప పట్టినాక తెలుస్తుంది ఎన్ని గింజలు ఉన్నాయి, ఎంత పొట్టే వెళ్ళిపోయిందని. పొట్టే ఎక్కువ ఉంటుంది. నువ్వు ఒట్లు తీసుకపో, పట్టి వెనక పొట్టే వెనక ఉంటుంది. మిల్లు వెనక బియ్యం కొన్నే, పొట్టు విపరీతంగా వస్తుంది. గింజలు, గోధుమ గింజలు కొద్ది మంది మాట్లాడు, కొట్లో ఓర్చుకుంటాడు ఆయనే. పొట్టును ఏం చేస్తా? తగలబెడతానని చెప్పిండు. తగలపెట్టే పొట్టు ఎక్కువ ఉంటుంది. అందుకనే ప్రకృతి సంబంధులే ఎక్కువ ఉంటారు. ఆత్మ సంబంధులు గింజలు వాళ్ళు కనబడరు, దాచుకుంటారు. వాళ్ళు దాచుకుంటారు. ప్రతి విషయంలో భక్తిని కనపరుస్తారు. దేవుని వైపు చూసుకుంటూ వాళ్ళు ఏది అడగరు. దేవా నీ చిత్తం నెరవేర్చుకోవడం నన్ను వాడుకో అయ్యా. ఆత్మ సంబంధులు దీనులుగా మారిపోతారు. వాళ్ళ జీవితం వేరే ఉంటుంది, వాళ్ళ బ్రతుకు వేరే కట్టబడుతుంది. చదువునాడా? కిందికి చదువునాడా? ముగించుకుందామా? మరియు మేము క్రీస్తు యొక్క అపొస్తలులమై ఉన్నందున అధికారం చేయుటకు 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక నాన్న, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 వచనాల వరకు, 9, 11, 12. నేను ఇంకను మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు, అంటే అపవాది తన సొంత కాలమందు బయలుపరచబడును, వాణ్ణి అడ్డగించినదేదో అది మీరు ఎరుగుదురు. ఏం అడ్డగించింది? వాక్యం అడ్డగించింది. గాడి సిమోను గారడి చేసిండు. ఈ దయ్యాలు బట్టి అన్ని రకరకాలుగా ఉన్నాయి. మొత్తం యేసుక్రీస్తు ఏం చేసిండు? ప్రక్షాళన చేసిండు. మొత్తం వాని బారిన పడ్డది. ఈమెమైంది? మొత్తం నడుము వంగిపోయి ఉన్నది. 18 ఏళ్ళ నుంచి నడుము వంగిపోయి బాధపడుతుంది. ఈమె కూడా అబ్రహాం కుమార్తె. ఏం చేయాలి? అపవాది కట్టిన కట్లను విప్పుటకును వారి కాడు మాను మేకులను ఏం చేయాలి? తీసుటకు. తీసిండా? యేసుక్రీస్తు అనేకమైన వాళ్ళని మొత్తం బంధకాల్లో సాతాను బంధించిన వాళ్ళందరినీ విడిపించిండా లేదా? యేసుక్రీస్తు విడిపించిండు. వాడిని ప్రపంచానికి మొత్తం బయలుపరిచిండా లేదా? చూపించిండు. మొత్తం అడ్డగించింది. వాక్యమై ఉన్నది అడ్డగించింది. దాన్ని మేము ప్రకటిస్తున్నాం అంటున్నా పౌలు గారు. కింది వచ్చిన ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికీ క్రియ చేస్తుంది. స్టిల్ ఇప్పటికీ క్రియ చేస్తుంది. కానీ ఇదివరకు అడ్డగించున్నవాడు మధ్య నుండి తీడిసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు చూడండి, అది అడ్డగిస్తుంది. అది ఎప్పుడు పోతే దొరికినా అది మీ మధ్యనే ఉంటుంది. మీరు భ్రమపడకండి, మోసపోకండి, ఆత్మ సంబంధంగా జీవించండి. అది యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఉంటుంది. అది ఆయన నోటి ఊపిరి చేత దాన్ని సంహరించేంత వరకు అది మిమ్మల్ని మాయలు చేసి మిమ్మల్ని మోసగల చేసి మొత్తం శరీర సంబంధంగా మార్చేసి ఏమాత్రం ఆత్మ సంబంధంగా మారకుండా మాత్కార్యాలు సూచక్రియలు అన్ని మాయలు చేస్తుంది మీ మధ్య. ఆయన ఎవరు చెప్తున్నారు? స్వయంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తుడైన పౌలు కొరంది సంఘానికి రాస్తూ చెప్తుండు. వారి గుట్టుబట్టు ఆయన గుట్టురాటు చేస్తుండు. మొత్తం ఆయన బయలుపరుస్తుండు. వారి క్రియలు ఎలా ఉంటే వారి కథ ఎట్లా ఉంటుంది, వాడు వచ్చేదాకా ఎలాంటి క్రియలు చేస్తుంది. ఖచ్చితంగా వాడు ఉంటాడు. యేసుక్రీస్తున్నప్పుడు వాడిని ఆటలు నడవాలి. మేము అపోస్తులం ఉన్నాం, మేము ఖచ్చితంగా వాడిని బయలుపరుస్తాము. మేము వెళ్ళిపోయిన తర్వాత వాడు కూడా క్రియ చేస్తారు. ఖచ్చితంగా వాని క్రియకు లోనైతారా, దేవుని క్రియలకు మీరు బయటకు వస్తారా? అది మీ చాయిస్. మీరు పరీక్షించాలి. ప్రతి ఆత్మ నమ్మక ఆ దేవుని ఆత్మ దయ్యపు ఆత్మ పరీక్షించేంత స్టాండర్డ్. అంత భక్తిలో నువ్వు ఎదగాలి ఆయన అని చెప్తుడు. అంత భక్తిలోకి నువ్వు ఎదగాలి. ఎదిగిన వారికి ఏంటి? ఏది బ్రహ్మపరచాత్మ, ఏది దేవుని ఆత్మ క్లియర్గా అర్థమైపోద్ది. అర్థమైన ఏంటి? ఇది దుష్ట సంబంధమైన క్రియలు. ఈ క్రియల్లో మనం పడిపోవద్దు. ఖచ్చితంగా ఆత్మ సంబంధాలకు దేవుడు అన్ని సమకూర్చి జరిగిస్తారు. ఖచ్చితంగా మనం ముందుకెళ్ళాలని ఉంటుంది. కింది వచ్చిన చదువునా?
తన ఆగమన ప్రకాశంతో రెండోసారి యేసుక్రీస్తు వచ్చేటప్పుడు అప్పుడు సంహరిస్తాడట. ఆయన ఆగమన ప్రకాశం చేత యేసుక్రీస్తు తన నోటి ఊపిరి చేత వాని నాశనం చేస్తాడు. అంతా వస్తుంది అప్పుడు. నశించుచున్నవాడు చూడండి, నశించున్న మనుషులందరూ తాము రక్షింపబడుటకై. నువ్వు నశిస్తున్నావని బాగానే ఉంది నాయన, కానీ సత్య విషయమైన ప్రేమ నీలో లేకుండా చేస్తుంది. సత్య విషయమైన ప్రేమ నువ్వు అవలంబింపలేదు గనక, ప్రేమను అవలంబింపకపోయి గనక వాని రాక అబద్ధమైన విషయం. ఈ ప్రకృతి సంబంధులు ఏంటి? సత్య విషయమైన ప్రేమను అవలంబింపరు, క్రియల్లో చూపించరు. పెదవుల మీదనే ప్రేమ అలలల్లా ఆడుతుంది మొత్తం. ఏంటి? ఒకడు వచ్చి అడిగిండు యేసుక్రీస్తు, ఉపమానం చెప్పిండు. ఏమని? వస్తే రొట్టెలు ఏమని వచ్చిండు, తలుపు కొట్టిండాడు. ఆడు ఎలాంటి సాకులు చెప్తాడు? పిల్లలు నిద్రపోలే, పిల్లలు ఈడ ఉన్నాడు, ఒక 3 రొట్టెలు తిరిగి ఇస్తా అంటే ఏమన్నాడు? సాకులు చెప్పిండు. ఇంకోడు వచ్చిండు, ఒక పూట ఆహారం లేకుండా వచ్చిండు. సరిగాసుకో, భోజనం చేయగాడికి పోయి ఇవన్నీ ఆ టైంకు నువ్వు ఆహారం పెట్టకుండా, బట్టలు ఇవ్వకుండా, ఏం చేయకుండా సరిగాసుకో, ఎచ్చగా ఉండు, మంచిగా ఉండని. ఎందుకు? పెదవుల మీద ప్రేమ, క్రియలు లేని విశ్వాసం మృతం అన్నది. అందుకనే సమరయుడు గురించి చెప్పిండు. సమరయుడు దొంగలు దోసుకుంటారు కదా, మంచి సమరయుడు గురించి. ఒకరిని కొట్టేసి రోడ్డు మీద పడిపోతే ఏమైంది? అది ఉపమానం. మంచి సమరయుడు ఏం చేస్తాడు? పుటకుల్లో వాని ఇంటికి తీసుకుపోతాడు, గాయాలు గడుగుతాడు, మంచిగా చేస్తాడు, అతనికి ఇస్తాడు. మళ్ళీ నేను వచ్చినప్పుడు ఆనికి ఇంటికి సంబంధమే లేదు, పడిపోయినప్పుడు ఆనికి. యాజకుడు వచ్చిండు, లేవీయుడు వచ్చిండు, అందరూ వెళ్ళిపోయారు. ఏదిరా మీ ప్రేమ? ఎవరు నా పొరుగువాడని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? ఏంట్రా మీ పొరుగువాని ప్రేమ? ఇదేనా మీ ప్రేమ అని చెప్పిండా లేదా? ఉపమానంగా ఖచ్చితంగా చెప్పిండు. అవన్నీ మనకు గుర్తే. క్రియలు లేని విశ్వాసం మృతం, వ్యర్థం. ప్రేమ పెదవుల మీదనే ప్రేమ చూపిస్తారు, కానీ క్రియల్లో ప్రేమ అస్సలు చూపించని వాళ్ళనమాట. సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి గనక వాని రాక అబద్ధ విషయమైన సమస్తమైన బలముతోను మనకి ఇది కావాలి. నానా విధములైన అంటే దుష్టుడు కూడా చేస్తారా అండి? పిలుస్తాడు. నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ అబ్బా దుర్నీతిని పుట్టించు, సమస్తమైన మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత చూడండి, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతిని నమ్మును. దుర్నీతినందు అభిలాష గల వారందరూ ఏంటండి? శిక్షావిధి పొందుటకై అబద్ధము నమ్మున్నట్లు మోసం చేయ శక్తిని దేవుడు ఏం చేసినాడు? దేవుడు చెత్తంతా పోవాలి. మనకు డంపింగ్ యార్డ్ పెట్టిరు పాపం. గోపిశంకరన్న ఆధ్వర్యంలో అన్ని కెమెరాలు పెట్టిరు, చాలా వరకు దొంగలు పడుతురని. అలాగే ఇక్కడ అక్కడ చెత్త తీసి మొత్తం పేరుకపోతుంది, బాగలేదని ఇంటింటికి చెత్త సేకరించాలని ఒక వ్యాన్ కూడా పెట్టేసి అందరూ అది విజిల్ వేసుకుంటా పాట పెట్టుకొని వస్తుంది. మొత్తం అందరూ ఏం చేస్తారు? ఇళ్ళ దగ్గర ఉన్న మొత్తం చెత్త క్రైస్తవ్యంలో కూడా చెత్త పడ్డది. క్రైస్తవ్యంలో కూడా ఏంటి? చెత్త పడ్డది. ఈ చెత్త అంతా పోవాలంటే ఏం చేయాలి? ఒక ఆయన బండి వేసుకొని వస్తుండు, మీ చెత్త వేయండి అంటున్నారు. తీసుకుపోయి మనకు పనికిరాని చెత్త అంతా ఏం చేస్తున్నాం? పాసిపోయిన అన్నం ఉన్న అంతా మనకు వేస్ట్ అంతా తీసుకుపోయి ఏం చేస్తున్నాం? చెత్త బుడ్డిలో వేసేసి దాన్ని నిక్కర శుభ్రంగా కడుక్కొని ఏం చేస్తున్నాం? మళ్ళీ మన చెత్త గుండికి పెట్టేస్తున్నాం. అవునా? పారిశుద్ధ కార్మికులు రోడ్లని మొత్తం శుభ్రం చేస్తారు. అందులో ఉండే వాళ్ళు కేటగిరీలు ఉంటాయి. మొత్తం డ్రైనేజీ కూడా శుభ్రం చేసేవాళ్ళు, డ్రైనేజీ శుభ్రం చేసేవాళ్ళు ఉండరు. నిన్ననే చూసిన ఒకటి తెలివిగా ఆ టైర్ను డ్రైనేజీ పైపుల నుంచి వెళ్ళి అది బయటికి రావాలి, మొత్తం జామ్ అయిపోయింది. పైపులు పెడితే వస్తలేదు. వాడు ఏం చేయాలనుకుంటు టెక్నికల్గా వాడు మంచిగా దానికి ఆ టైర్ ఉంటుందిగా, ఇనుప టైరుకు అది ఒకటి గట్టి లబ్బర్ది, అది ఇనుపది గట్టి ట్రాక్టర్తో గుంజేసిండు. ఆ టైర్ మొత్తం పైపు నిండా పోద్ది కదా, మట్టి చెత్త చెదారం మొత్తం గుంజుకొని పోయింది. వెనక బండితో లాగవరకల్లా పైపు మొత్తం ఏమైపోయింది? క్లియర్. చెత్త ఉంటుంది దానిలో.
మొత్తం క్లియర్ అయిపోయింది కనుక ఏం తట్టుకోలే. ఆ రబ్బర్ పైపు ఎక్కడైతే జామ్ అయిందో అక్కడి నుంచి లేచి దానికి ఒక గొలుసు లాంటిది కట్టి ట్రాక్టర్ కట్టి పెట్టేసిండు. మనుషులు లాగలేరు కనుక ట్రాక్టర్ కట్టి గుంజేసిండు. అందులో ఉన్న జామ్ అయింది చెత్త చెదారం అంతా టైర్ ఇట్లా ఉంటుంది కదా, ఇలా దగ్గరికి వచ్చినా కూడా ఇప్పుకున్నది. అది ఏమైపోయింది మొత్తం నీట్గా క్లీన్ చేసింది. మొత్తం దుర్నీతిని పుట్టించు అంటే ఆ భ్రష్టాత్మను, దురాత్మను. సత్యం నమ్మలే, సత్య విషయమైన ప్రేమ లేదు నీకు. చూసిండు ఇంకా వీళ్ళు అప్పటికి ఉండదు, ఇక అయిపోయింది, ఇక పోనీ అయిపోయింది. వీళ్ళందరూ దురాత్మ సంబంధులు, ప్రకృతి సంబంధులు. అందువల్ల వీళ్ళందరూ ఏంటి, సత్యము నమ్మరు. అవకాశం ఇచ్చిన ఎన్నో రోజులు మారతారేమో అనుకున్నా, ఎన్నో ఉన్నాయి. బైబిలే ఇచ్చిన, బైబిల్ చూడలే, వ్యక్తిని చూసిరు. వీళ్ళందరూ పోరిగా ఒక చెత్తను క్లీన్ చేసినట్టు మొత్తం దుష్టుడికి మొత్తం అప్పగించేసిండు దేవుడే. స్వయంగా దేవుడే అప్పగించేసిండు. బూతులాడితోళ్ళను అప్పగించేసిండు, వ్యభిచారం చేతులను అప్పగించేసిండు, చెడ్డ మాటలు పలుకుతులను అప్పగించేసిండు మొత్తం. ఎందుకంటే రోమపత్రిక 1వ అధ్యాయం నుంచి 27-28 వచనాలు చదవండి. దేవుడే మోసం చేసే శక్తిని పెట్టేసిన అన్నాడు. అందరూ వాళ్ళు అలాగనే అయిపోతారు. ప్రకృతి సంబంధులు అందరూ ఎవరండి? అలా ఎందుకు చేస్తారు మహత్కార్యాలు, సూచక్రియలు? దేవుడేమన్నా మోసం చేసే శక్తిని దేవుడే వారికి అప్పగించుడు. అయిపోయింది, పోయింది. అందువల్ల 1000 మందిని చూసి 1,00,000 మందిని చూసి భ్రమపడకండి. అర్థమైందా? వాళ్ళందరూ శరీర సంబంధులుగా నమ్మితే అయిపోద్ది. ఆత్మ సంబంధులు కాదు వాళ్ళు. సత్య విషయమైన ప్రేమను అవలంబించరు. ఎవరు? శరీర సంబంధులు. ఆత్మ సంబంధులే సత్య విషయమైన ప్రేమను అవలంబించుతారు, సత్యాన్ని గ్రహిస్తారు. ఇది ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుందా, దురాత్మ వల్ల జరుగుతుందా? పరిశుద్ధాత్మ క్రియలు మీరు గమనించండి. అది సైలెంట్గా ఖచ్చితంగా మనకు ఎన్నో జరుగుతాయి. ప్రతిరోజు ఆయన మేలు లేకుండా మనం బతకలేం. ప్రతి క్షణం దేవుని కృపాదానమే. 1, 2 ఆయన విపరీతమైన ఆయన ప్రేమ ఉన్నది. అంతే. జరిగితే చూస్తే ఇది చేస్తే అది వీళ్ళందరూ ఎవరికైనా లాస్ట్కి చెప్పొచ్చేది దగ్గర శరీర సంబంధులు అందరూ ఎవరు? శరీర సంబంధులు ఎవరు? శరీర సంబంధులు అందరూ అపవాద సంబంధులు. ఆత్మ సంబంధులు ఎవరు? క్రీస్తు సంబంధులు. వాళ్ళే పరలోకానికి పౌరులు. ఎందుకంటే రోమపత్రిక కూడా 8వ అధ్యాయం చదువుకోండి. వాడు శరీరానుసారమైన మనసు గలవాడు మరణానికి వెళ్ళిపోతాడు. శరీరం సంబంధమైన మనసు ఉన్నవాడు ఏం దొరికినా వాడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడు, దేవునికి విరోధై ఉన్నది. ఏ గుంపులో మనం ఉన్నామో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, ఎన్నో సత్యాలు, గొప్ప గొప్ప సత్యాలన్నిటి తండ్రి బైబిల్లో నిక్షిప్తం చేసి రాసి గ్రంథస్థం చేసి మాకు ఇచ్చారు. విని గ్రహించి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్ని వచ్చినా మమ్ములను నాయన నువ్వు విడువవు, ఎడబాయవని గుర్తుపెట్టుకొని మా కష్టాలలో, కన్నీళ్ళలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మాకు తోడుగా ఉండి మరణ పడక మీద కూడా తండ్రి మిమ్మల్ని ఆదరించి నీ చిత్తమైతే మాకు నీ ఊపిరి పోసి కాచి కాపాడుతావన్న ఖచ్చితమైన నమ్మకంతో, విశ్వాసముతో తండ్రి మేము ఉండాలి. శ్రద్ధకు మెషకు అబద్ధిగోలను అగ్నిలో వేసినప్పటికీ రాజును సైతము ఎదిరించి గెలిచి నిలిచారు, నీ ఘనతను చాటారు తండ్రి. అలాంటి పౌరుషంతో నీ పక్షాన్ని నిలబడేవారు కావాలని కోరుకుంటున్నాం నాయన. తరాలలోనూ యుగాలలోనూ మరుగు చేయబడ్డ మహాసంగతులన్నీ తండ్రి క్రీస్తు ద్వారా పలకబడి, క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త, ఉపకారాత్మ, సత్య స్వరూపైన ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా, అపోస్తుల ద్వారా సర్వసత్యాన్ని మనకు అనుగ్రహించి సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించిన ఈ యుగ సంబంధమైన దేవత అయా అనేకులకు గుడ్డితనము కలగజేసి మనోనేత్రమును మూసి అయా ఆత్మ సంబంధమైన సంగతులను చూడకుండా అయ్యా ఇది మరుగు చేసింది, అందరినీ శరీర సంబంధులుగా మార్చింది, అందరినీ అందులుగా మార్చేసి నిత్య నరకాన్ని, గుండానికి పాత్రులను చేసింది. నిత్య జీవానికి పాత్రులు కావలసిన వారు నిత్య నరకానికి పాత్రులై నాయనా ఎంతో బాధలోకి వెళ్ళిపోతారన్న స్థితి. గ్రంథాన్ని తరిచి పరిశీలనాత్మకంగా చదివితే కానీ
నీ ఆత్మ సహాయము ద్వారా అర్థం చేసుకుంటే గాని అర్థం కాని సంగతులు నాయనా నీ మాటలు ఆత్మ సంబంధులకే ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ నేర్పు మాటల ద్వారా అర్థమైతే అన్న సంగతి ప్రపంచాన్ని మరిపింపచేసి యుగ సంబంధమైన దేవత అందరిని అవిశ్వాసులుగా మార్చేసి అందరికీ గుడ్డితనం కలగజేసి నిత్య నరకానికి తీసుకెళ్తున్నాడు. వారి గుంపులో మేము లేకుండా సాతాను తంత్రములు ఎరిగిన వారమై ఉండి ఇదిగో నాయన నీ బిడ్డలకు చెప్పి ఉన్నాను. అలాగే తండ్రి మరి క్రీస్తు సంఘము అబ్దుల్లాపూర్ మెట్టు ఛానల్ను ఎంతోమంది బిడ్డలు వీక్షిస్తున్నారు తండ్రి. వాళ్ళందరూ కూడా చూసి సత్యాన్ని గ్రహించి సత్య సంబంధులుగా ఆత్మ సంబంధులుగా మారి పరలోకం వైపు తండ్రి కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు ఇరుకులు ఎన్ని ఉన్నా నీ వైపు చూస్తూ తండ్రి అయ్యా లోకములో ఉన్నవాడు మాలో ఉన్నవాడు కంటే గొప్పవాడు అని గ్రహించి గమనించి నీ మీద ఆధారపడి జీవించే అట్టి భాగ్యము మాకును లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ నీ కరుణ హస్తాలకు మా కుటుంబాలను మా పిల్లలను అప్పగించుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సర్వసత్యం నడిపించి సత్యమందు ప్రతిష్ఠించును గాక. ఆమెన్. అందరికీ క్రీస్తునామమున వందనాలు. శుభం.